పరలోకమందున మా తండ్రి రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి దేశ భారతదేశ బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చాటబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్ర విద్య బలం తిరిగి యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే పగలగొట్టి విర్రగొడుతుంది. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి అంత్యక్రీస్తు విధాన శక్తి బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి నర్ర బంధించే బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి బలహీనపరచు బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మానవ శక్తి బలం తిరిగి యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే అంత్యక్రీస్తు విధాన శక్తి బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి ఆరోపణ చేసే బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. చిన్న బిడ్డల వారి జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలం తిరిగి యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. రకరకాల యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలం తిరిగి యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. షడగద రెగిల మసగద రుగల మషగటగద రఘు రిగల బదగర బదరగల మషగటగద రగల బరబు రిగలబ. ప్రతి ఒక్కరి కష్టాజీతాలు భూఫలాలు పశుఫలాలకి ఉద్యోగాలకి అలాగే క్షత్రియ కష్టాజీత వ్యతిరేకంగా ఏర్పాటు చేసి వ్యాపారాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ. వివాహాలకు వ్యతిరేక దైవికమైన వివాహాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రకల ద్రగ్రబ్ల సదద రిగిల బరషికి దిరిగిల బరబు రిగిల బసదద దరగల బరబరిషికి దిరిగిల బరబద రిగిల మందరు గిలబ. సేవకులు మరి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన విశ్వాసుల బిడ్డ జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. చిన్న బిడ్డలు చదువులు వారి భవిష్యత్తుకి ఉన్నతమైన భవిష్యత్తు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని పైన ఆటంకపరిచే సంఘపరుడు వంటి బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. సరిహద్దులకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలం తిరిగి యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. ఏక మనసు ఏకాత్మతో ఆత్మీయత ప్రదర్శన చేతి కూడా మాట ఆటంకపరిచే మంత్రి విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ మరియు లేకుండా చేసే నిద్రమతి బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాల అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబల శకత రౌగల మశకత రహుల బరదరిగిల బరువు. దేవుని యొక్క పిలుపుకు చిత్తముకు దర్శనములకు తలాంతులకు సామర్థ్యాలకు నైపుణ్యతలకు కృపావరాలకు అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. రిగల బద్దరగల బరిషకత రొగల మాందరగల బరిషికి తిరిగల బరువు. ఇతరుల యొక్క శ్వాసలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషిగిరి అబల మందురు గలబ. ప్రతి ఒక్కరి ప్రాణాత్మల ఆలోచన తలపులు ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలం తిరిగిన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. దేవునితో ఎడదగని ప్రార్థన జీవితాలకు వాక్య ధ్యాన వాక్యానుసరణ జీవితాలకు దేవునితో సహవాసం జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలం తిరిగి యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాం. ఊరాకల మాందరగల బరిషికి దిరిగల బరబు
ఫలించేది అంటే వాడు ఆశీర్వాదానికి ఫలించబడి బంధిస్తున్నాం. వానికి రిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిబా బాబా సదా రోగల మసాదా రెగిలబో రక్ల బ్లడ్ గ్రూప్ బ్లడ్ దిగిల బాషకి దిగిలబా రిగల బసగద రగల బాషకి దిగిల బాషండర గల బదరుగులబో ప్రతివిధమైన చీకటాంతకర ఆత్మమాయములను బదిలిగిరిన బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ప్రజలు కట్టబడిన కట్లు నహోము 1:13 ప్రకారం తెచ్చి వేస్తున్నాను. మరి మీద మోపబడిన కాలు 38 ప్రకారం యేసుక్రీస్తు రగొడుతుంది. విడుదల ఆరాధన అభిషేకం బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్య ప్రత్యక్ష బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి కూడా వెనకాల గ్రహించుకున్న మనసు చూడగల కన్ను నాటక పరిచయం మంత్రించి బలవంతుడు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆత్మీయత ప్రార్థనకి విరోధంగా రూపబడే వర్ధలు వేసిన దృష్టి అగ్ని బాణాలన్నిటి కూడా యేసుక్రీస్తు నామమున చల్లార్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. దేవుడు తెలిసిన ద్వారములు కూడా ప్రవేశించని కూడా చేస్తున్న చెడ్డ ద్వారములను బలవంతుడికి యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిబాలా క్రూమాంద్రా సదదరిగిలబు అర్రెగెలే బెదరే గిల బాబా పదర్ర గల బజ గదర గల బజ గదరగు లబ ఎగురి గిలబా రస్తదదదదరబా అర్రెకల మాందర గల బరబల బరిషిగి దరగల బరబరబు అర్రెకల మాందర గల బరబరిషిగి దరగల బరబా దేవుని యొక్క పరిచర్య వ్యతిరేకంగా ఏర్పడిన సమంత విజయ బలవంతుడికి యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఆర్థిక సంబంధమైన అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పడే సమంత విజయ బలవంతుడికి యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. శ్వాసను స్వతంత్రించుకోవాలని ఇక్కడ ఆటకపరిచి మంత్రి విజయ బలవంతుడికి యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. సరిహద్దులు విశాలపరచబడి కూడా ఆటకపరిచి మంత్రి విజయ బలవంతుడికి యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ పొలములకు స్థలములకు ఆస్తులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ఓ మంత్రి విజయ బలవంతుడికి యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. మా ప్రాణాత్మ ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాలు విరిచి నీవు చూపించు యేసుక్రీస్తు రక్తం చేత కొనిపోయి రక్తం చేత కలవరిసిన రక్తం చేత జయించిన రక్తం చేత కంచి వేసిన అగ్ని గంజన ప్రకారంగా జకర్య 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాం. పరలోక సైన్య సమూహానికి కావలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రేకెల బదర గల బష గదర గల బదరుగు రేకెల బెదర రేకెల బెజగెద రేకెల బెరెసగెద రేకెల బెరెబె రాకల మాందర గలబు శాకర బలబర బరిషిగి దిరిగల బరబు రకల బాబా బాబా దరుగుల బసగెద రేకెలబి లేందెరెగెల బెదరెగెల బెదరెగెల బెదరెగెలబి రుకల బాబా బాబా లగదర గల బదర గల బరబు షడగదర గల బసగి దిరిగెల బదరుగుల మాందర గల బసగెద రేకెలబి రికల బదరుగుల బస్సేతే తెకిరెబిలి బ్రెదరెగెలబి రికల మాందర గల బరిషిగి దిరిగెల బరబు రక్షకట గల బాబా బరగదరిగెల బదరుగులబు రక్ల బ్రద్రు గ్రో బ్లస్ గ్రే బ్లేస్ గిదరెగెల బెజగెదరెగెల బెజగెద రగల బసగదరుగులబు షకద రగల బరబల బరిషిగి దిరిగెలబ. మీరు ఆదినంత వరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ రికల మాందర జగదర గల బరబరిషిగి దిరిగెలబ రైకెర బెలె బెరె బెరె జగెదరెగెల బస్సాందర గల బరదరుగులబు రకల బర జగదరెగెలబి లతతదర గల బరబలిషిగి దిరిగెలబ. నన్ను ఎంతో ప్రేమించుచు సిలువపై బలి అయితివి, నా కొరకై రక్తం కాచి కళంకము కడిగితివి. నన్ను ఎంతో ప్రేమించుచు సిలువపై బలి అయితివి, నా కొరకై రక్తం కాచి కళంకము కడిగితివి.
నా కొరకై రక్తం కార్చి కళంకము కడిగితివి. పుట్టక ముందే వేరుపరచే నీ కొరకై బ్రతకాలని. పుట్టక ముందే వేరుపరచే నీ కొరకై బ్రతకాలని. ఆరాధన నీకే, అనుదినము నీకే. ఆరాధన నీకే,
దైవమా తండ్రివి పరమ తండ్రివి తండ్రివైన నా దైవమా తండ్రివి పరమ తండ్రివి ఘన మహిమ ప్రభావములు ఎప్పటికీ నీకేనయ్యా ఘన మహిమ ప్రభావములు ఎప్పటికీ నీకేనయ్యా మహిమయు ఘనతయు తండ్రివి నీకేనయ్యా మహిమయు ఘనతయు తండ్రివి నీకేనయ్యా నన్ను ఎంతో ప్రేమించుచు సిలువపై బలి అయితివి నా కొరకై రక్తం కాచి కళంకము కడిగితివి నీ రక్తంతో దేవునితో సమాధానం కలుగజేసినావు నీ రక్తంతో దేవునితో సమాధానం కలుగజేసినావు పాపమే లేని కుమారునిగా నిలబెట్టినావు నీ ఎదుట పాపమే లేని కుమారునిగా నిలబెట్టినావు నీ ఎదుట మహిమయు ఘనతయు తండ్రివి నీకేనయ్యా మహిమయు ఘనతయు తండ్రివి నీకేనయ్యా నన్ను ఎంతో ప్రేమించుచు సిలువపై బలి అయితివి నా కొరకై రక్తం కాచి కళంకము కడిగితివి శరీరమును తెరను చీల్చి నూతన మార్గం తెరచితివి శరీరమును తెరను చీల్చి నూతన మార్గం తెరచితివి అతి పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించే ధైర్యం కలిగినది అతి పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించే ధైర్యం కలిగినది మహిమయు ఘనతయు తండ్రివి నీకేనయ్యా మహిమయు ఘనతయు తండ్రివి నీకేనయ్యా నన్ను ఎంతో ప్రేమించుచు సిలువపై బలి అయితివి నా కొరకై రక్తం కాచి కళంకము కడిగితివి పుట్టకముందే వేరుపరచే నీ కొరకై బ్రతకాలని పుట్టకముందే వేరుపరచే నీ కొరకై బ్రతకాలని ఆరాధన నీకే అనుదినము నీకే ఆరాధన నీకే అనుదినము నీకే నన్ను ఎంతో ప్రేమించుచు సిలువపై బలి అయితివి నా కొరకై రక్తం కాచి కళంకము కడిగితివి తండ్రివైన నా దైవమా
కడిగితివి. నీ రక్తంతో దేవునితో సమాధానం కలుగ చేసినావు. నీ రక్తంతో దేవునితో సమాధానం కలుగ చేసినావు. పాపమే లేని కుమారునిగా నిలబెట్టినావు నీ ఎదుట. పాపమే లేని కుమారునిగా నిలబెట్టినావు నీ ఎదుట. మహిమయు ఘనతయు తండ్రివి నీకేనయ్యా. మహిమయు ఘనతయు తండ్రివి నీకేనయ్యా. నన్ను ఎంతో ప్రేమించుచు సిలువపై బలి అయితివి. నా కొరకై రక్తం కాచి కళంకము కడిగితివి. శరీరమును తెరను చీల్చి నూతన మార్గం తెరచితివి. శరీరమును తెరను చీల్చి నూతన మార్గం తెరచితివి. అతి పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించే ధైర్యం కలిగినది. అతి పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించే ధైర్యం కలిగినది. మహిమయు ఘనతయు తండ్రివి నీకేనయ్యా. మహిమయు ఘనతయు తండ్రివి నీకేనయ్యా. నన్ను ఎంతో ప్రేమించుచు సిలువపై బలి అయితివి. నా కొరకై రక్తం కాచి కళంకము కడిగితివి. పుట్టకముందే నిరుపరచే నీ కొరకై బ్రతకాలని. ఆమేన్. పుట్టకముందే నిరుపరచే నీ కొరకై బ్రతకాలని. ఆరాధన నీకే అనుదినము నీకే. ఆరాధన నీకే అనుదినము నీకే. నన్ను ఎంతో ప్రేమించుచు సిలువపై బలి అయితివి. నా కొరకై రక్తం కాచి కళంకము కడిగితివి. తండ్రివైన నా దైవమా తండ్రివి పరమ తండ్రివి. తండ్రివైన నా దైవమా తండ్రివి పరమ తండ్రివి. ఘనమైన ప్రభావములు ఎప్పటికీ నీకేనయ్యా. ఘనమైన ప్రభావములు ఎప్పటికీ నీకేనయ్యా. మహిమయు ఘనతయు తండ్రివి నీకేనయ్యా. మహిమయు
మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా ఆత్మీయ మనోనేతలను వెలిగించబడులాగున వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కన్నులు మాకు దయచేయమని, నీ సిలువ చాటున మరుగు చేసుకుని గొడవన గొప్ప సంగతులు మర్మములతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థన ఈ మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయ జీవితంలో ఎండిపోయేలా చేసే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఏ విధంగా మనం విర్రగొట్టాలి, నశింప చేయాలి, నాశనం చేయాలి. ఆత్మీయ జీవితంలో ఎండిపోయే స్థితిని మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనలు 63వ కీర్తన 1వ వచనం చదువు. ఇందులో దేవా నా దేవుడు నీవే వేకు నేను వెతుకుదును. ఈ పదం దావీదు మనం చూసినట్లయితే దేవుని పట్ల బలమైన కోరికను కలిగిన వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తుంది. ఎవరిలో అయితే మంత్ర విద్య ఆత్మల ఆత్మీయ జీవితంలో ఎండిపోయేలా చేస్తాయో వారిలో దేవుని పట్ల బలమైన కోరికలు ఉండవు. హల్లెలూయా. ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని దావీదైతే ఎండిన భూమిలో శారీరక దాహంతో ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అలాగే ఇది ఆత్మీయంగా ఎండిపోవడం లేదా దేవునితో సంబంధం లేకపోవడం అన్నమాట ఆ పరిస్థితి. సో మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ జీవితంలో ఎండిపోయేలా చేస్తాయో దేవుడితో సంబంధాలు తెగిపోయేలాగా, దేవుడితో సంబంధం లేకుండా చేస్తాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఆత్మీయంగా ఎండిపోవడం అంటే మన విశ్వాస ప్రయాణంలో మనం దేవునికి దూరంగా ఉన్నట్లు అన్నమాట. సో ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో విశ్వాస ప్రయాణంలో దేవుడికి దూరంగా ఉండేలా చేస్తాయి. అలాగే ఆయన ఉనికిని, ఆయన సన్నిధిని గ్రహించలేని స్థితిలో ఉండటం ఆత్మీయంగా ఎండిపోవడం అంటే. ఎవరిలో అయితే ఈ ఆత్మీయంగా ఎండిపోయేలా చేసే మంత్ర విద్య ఆత్మలు ఏర్పడి చేస్తాయో దేవుని సన్నిధిని గ్రహించలేవో, అలాగే దేవునికి దూరంగా, దేవుని సంబంధానికి దూరం అయిపోయేటట్లు చేస్తాయి, దేవుని సన్నిధిని అనుభవించనీయకుండా చేస్తాయి, అలాగే ఆయన స్వరాన్ని విననివ్వకుండా చేస్తాయి. ఎవరిలో అయితే ఈ ఆత్మీయంగా ఎండిపోయే ఇలా చేసే మంత్ర విద్య ఆత్మలు ఉంటాయో వారిలో దేవుని స్వరం వినబడనివ్వవు. ఒకటి, దేవుడితో ఉన్న సంబంధానికి దూరం అయిపోయేలా చేస్తాయి. 2, దేవుడితో ఉన్నటువంటి ఆ సన్నిధిని గ్రహించకుండా చేస్తాయి, దేవుని సన్నిధిని అనుభవించనివ్వకుండా చేస్తాయి. 3, దేవుని స్వరాన్ని విననివ్వకుండా చేస్తాయి. ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయి ఈ మంత్ర విద్య ఆత్మలు వారిలో ఉండేవి ఇవన్నీ. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తరచుగా ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి కలిగిన వారు ఒంటరితనంతో పోరాడుతా ఒంటరి వాళ్ళుగా జీవిస్తూ ఉంటారు. శూన్యత మరియు అలసిపోయిన భావాలతో ఉంటారు అనమాట. హల్లెలూయా. అది జీవితంలో కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఏ రీతిలోనైనా సరే అలసిపోయిన స్థితిలో ఉంటారు ఈ ఆత్మీయంగా ఎండిపోయి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు. అయినా సరే ఇక్కడ మనం చూడొచ్చు, ఇలాంటి సమయాల్లో మన విశ్వాస ప్రయాణాల్లో ఎలా ప్రయాణించాలో బైబిల్లో కొన్ని వచనాలు మనం ప్రోత్సహిస్తున్నాయి. మన అత్యంత జీవితంలో ఎక్కడైతే ఈ మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన స్థితిని, ఎండిపోయిన పరిస్థితుల్ని, ఎండిపోయిన క్షణాలని కలిగిస్తాయో దేవుడు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటాడని, మరలా మనల్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంటాడని ఆ వాక్కులు తెలియజేస్తాయి. అందుకే దావీదు అన్నాడు, దేవా నా దేవుడు నీవే వేకునే నేను వెతుకుతున్నానని. సో మరలా ఎవరికి అయితే ఈ ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో మంత్ర విద్య ఆత్మలు దాడి చేస్తాయో వారిలో దేవుడి యొక్క సన్నిధికి ఎప్పుడు దూరం అయిపోయేలా చేయడం, పునరుద్ధరించబడిన జీవితంలో ఉండేలా చేస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడి ద్వారా, దేవా నా దేవుడు నీవే అని హృదయపూర్వకంగా వెతుకుచున్నాను అంటున్నాడు. ఎవరైతే హృదయపూర్వకంగా దేవుడు వెతుకుతారో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయంగా ఎండిపోయే స్థితి అక్కడ నాశనం చేయబడుతుంది.
నీకోసం నేను దాహం అంటే దేవుని కొరకు దాహం కలిగి ఉన్నాను అంటున్నాడు. నీరు లేని ఎండిన భూమిలో నా ప్రాణం అంతా నీ కోసం ఆరాట పడుతుంది అంటున్నాడు. మంత్ర విద్యాత్మలు ఎవరు ఆత్మీయంగా ఎండిపోయే స్థితిని కలిగిస్తాయో వారు నీరు లేని భూమిలో ఇలా ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నట్లుగా వాళ్ళ ప్రాణం ఆరాట పడుతూ ఉంటది. చాలా మంది జీవితాలు ఇలా ఆశ్రయిస్తారు. ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన పరిస్థితి, దేవుడి కొరకు దాహం, దప్పిక, తృష్ణ ఏమీ లేదు. ఈ మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో దేవుని మీద ఎటువంటి కోరికను, దేవుడి మీద ఎలాంటి తలంపులు కలిగి ఉండరు అన్నమాట. ఆత్మీయంగా ఎండిన కాలంలో దావీదు దేవుని కోసం లోతుగా ఎతుకుతున్నాడు. ఈ మంత్ర విద్యాత్మలు ఆత్మీయంగా ఎండిపోయేలా చేసినప్పుడు ఆ వ్యక్తి దేవుని కొరకు వెతికే వ్యక్తిగా ఉండడు. అలాగే ఈ వచనం ఆత్మీయంగా ఎండిన అనుభూతి యొక్క సారాంశాన్ని తెలియజేస్తుంది. 63 కీర్తన మొదటి వచనంలో ఇక్కడ తన ఆత్మ ఎడారిలో నేటిలాగా దేవుని సన్నిధిని కోరుకుంటుంది. మంత్ర విద్యాత్మలు ఎవరు ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో వారు అసలు దేవుని సన్నిధికి రారు, దేవుని సన్నిధిని కోరరు, దేవుని సన్నిధిని అనుభవించరు. అంతేకాకుండా అత్యంత ఎండిన క్షణాల్లో కూడా దేవుని కోసం దాహం, అలాగే ఆయన సన్నిధిని పునరుద్ధరణను కోరుకునేటప్పుడు ఆయనకు దగ్గరగా వెళ్లే స్థితిని మంత్ర విద్యాత్మలు కలగలేదు. ఎవరిలో ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి ఉంటుందో దేవుని గురించిన ఆలోచనలు, దేవుని సన్నిధి గాని, దేవుని ప్రసన్నత గాని, దేవుడితో ఉండాలి, దేవుడితో గడపాలనే పరిస్థితులు వాళ్ళకు ఉండవు. అలా నశింప చేస్తాయి ఈ మంత్ర విద్యాత్మ. దావీదైతే వెతుకుతున్నాడు దేవుణ్ణి. తన యొక్క ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన పరిస్థితి లేకుండా ఆ స్థితిలో అతను వెతుకుతున్నాడు దేవుణ్ణి. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం చదువు. అక్కడ ఒక మాట ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 11. ఆసా చేసిన కార్యములన్నిటిని గురించి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు సన్నిధిలో అతను ఎలా ఉన్నాడో ఇక్కడ కొన్ని వచనాలు మనం చూడొచ్చు. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున హృదయం తన పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతను యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులకు పట్టుకొని ఆసాకు వచ్చిన జబ్బును బట్టి ఆసా దేవుడి సన్నిధిలో విచారణ చేసిన వ్యక్తిగా లేడు. వైద్యుల దగ్గరికి వెళ్లి విచారణ చేస్తున్నాడు. ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ జబ్బైనా ఫస్ట్ మనం దేవుడి దగ్గర విచారణ చేసి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆమె దేవుడి సన్నిధిలో మనం ముందు దేవుడి దగ్గర స్వస్థత దొరుకుద్దో లేదో చూసుకుని ఒకవేళ దేవుడు వైద్యుని సంప్రదించమంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ ఆశ తన పాదములో పుట్టిన జబ్బును బట్టి దేవుడి దగ్గర విచారణ చేయకపోగా వైద్యుల దగ్గరికి వెళ్లి వాళ్ళు పట్టుకున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి కలిగినటువంటి వ్యక్తులు ఈ మంత్ర విద్యాత్మల చేత వారు మనుషుల్ని ఆశ్రయించే వారిగా ఉంటారు. కానీ ఏ ఒక్క కష్ట పరిస్థితిలో గాని, శ్రమ కలిగిన పరిస్థితిలో గాని, బాధాకరమైన పరిస్థితుల్లో గాని దేవుడిని ఆశ్రయించే వారిగా ఉండరు. ఈ ఆశ్రలాగా దేవుడి దగ్గర విచారణ చేసే వారిగా ఉండరు. హల్లెలూయా. దేవుడిని వెతికే వారిగా ఉండరు. ఆత్మీయంగా ఎవరి జీవితం అయితే ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఎండిపోయిన స్థితిలో ఉండదో, వారికి వచ్చిన కష్టాల్లో, వారికి వచ్చిన బాధల్లో, వారికి వచ్చిన శ్రమలో, వారికి ఇచ్చిన ఇరుకుల్లో దేవుని ఆశ్రయించే వారిగా ఉండరు, దేవుని వెతికే వారిగా ఉండరు. మనుషుల దగ్గరికి వెళ్లి ఆశ్రయం పొందుకోవాలని మనుషుల్ని వెతికేవారుగా, ఆ మనుషులు వచ్చి నాకు సహాయం చేస్తారు, ఈ మనుషులు వచ్చి నాకు సహాయం చేస్తారని ఎవరెవరో పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడతారు. కానీ జీవం కలిగిన దేవుడు పాదాలను పట్టుకోవడానికి ఇష్టపడరు. ఈ యొక్క మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో వారి ఆశలాగా దేవుడి పాదాలను పట్టుకునే వారిగా, దేవుడిని వెతికే వారిగా ఉండరు. మనుషుల్ని, రకరకాల వ్యక్తుల్ని వెతికే వారిగా ఉంటారు. హల్లెలూయా. అంతేకాదు, ఇక్కడ మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14:17 అధ్యాయంలో 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును.
మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. హల్లెలూయా. మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే ఈ ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో వారు ఎలా ఉంటారని ఇక్కడ చెప్పబడుతుందంటే, వారు దేవుణ్ణి ఆశ్రయించరు. వాళ్ళ జీవితాల్లో ఎటు చూసినా నెమ్మది ఉండదు. వారు ఏ విధంగా చూసినా భయపడుతూ జీవించేవారుగా ఉంటారు. వారు ఏమి కట్టించలేరు, ఏమి వారి వల్ల కాదు. వారు ఏ రీతిలో చూసుకున్నా సరే వారి పట్టణాలు, వారి జీవితాలు, వారి ఆత్మీయ స్థితి కట్టబడదు. ఆత్మీయంగా ఎండిపోయిన వాళ్ళు ఏది కట్టలేరు. ఆత్మీయంగా మంత్ర విద్యాత్మల ద్వారా ఎవరైతే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉంటారో వారి జీవితాలు కట్టబడవు, వాళ్ళ పిల్లల జీవితాలు కట్టబడవు, వాళ్ళ పరిస్థితులు కట్టబడవు, వాళ్ళ గృహాలు కట్టబడవు, ఏవి కట్టబడవు. హల్లెలూయా. ఈ మంత్ర విద్యాత్మలు ఎవరిలో ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో ఏ పరిస్థితులు వాళ్ళకి కట్టబడినట్లుగా ఉండవు, ఏ ప్రాకారాలు వారికి కట్టబడినట్లుగా ఉండవు, ఏ పట్టణాలు వారికి కట్టబడినట్లుగా ఉండవు. వారు ఏ విధంగా కూడా దేవుని ఆశ్రయించిన వారుగా ఉండరు. వారి చుట్టుపక్కల ఏ విధంగా నెమ్మది ఉండదు. హల్లెలూయా. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్యాత్మలు ఆత్మీయ జీవితంలో ఎండిపోయేలా చేస్తాయో నెమ్మది అనేది వారి జీవితంలో కరువై ఉంటది. హల్లెలూయా. నెమ్మది అనేది వాళ్ళ పరిస్థితిలో కనబడదు. ఆత్మీయంగా ఎండిపోయిన భర్త గాని, ఆత్మీయంగా ఎండిపోయిన భార్య గాని, ఆత్మీయంగా ఎండిపోయిన పిల్లలు గాని, ఆత్మీయంగా ఎండిపోయిన సాగులు గాని, ఆత్మీయంగా ఎండిపోయిన విశ్వాసులు గాని దేని విషయంలో నెమ్మది అనేది పొందుకోరు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మంత్ర విద్యాత్మలు ఎవరినైతే ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో వారిలో మొట్టమొదటిగా ఏది లేకుండా చేస్తాయంటే నెమ్మది లేకుండా చేస్తాయి. ఆమె ఈ రాత్రి కాలశంలో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి నెమ్మది లేకుండా జీవిస్తున్నాం. శక్తి గల వాక్యం ద్వారా ఆత్మీయంగా నెమ్మది లేకుండా చేస్తున్న బలవంతుడి క్రియలని వేరుతో కలిగించి నాశనం చేయబడింది గాక. దేవునామానికి మహిమ కలుగుని గాక. ఇంకా మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 17వ అధ్యాయంలో 4 వచ్చి 17 బయలుదేవతను ఆశ్రయింపక. అక్కడ మనం చూసినట్లయితే బయలు దేవుడును దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుదురు. ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడిపోక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఆమె చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో జీవం కలిగిన దేవుని వెంబడించే వారిగా ఉండరు, వ్యర్థమైన వాటిని వెంబడించే వారుగా ఉంటారు. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే యజ్రా అక్కడ మనం చూడొచ్చు 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 26వ అధ్యాయం 5వ వచనం 26:5 మనం చూసినట్లయితే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించిన అంతకాలము కూడా దేవుడు అతను వర్ధిల్లించును. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్యాత్మలు ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో వారు దేవుడిని ఆశ్రయించరు కాబట్టి వాళ్ళ జీవితాల్లో వర్ధిల్లడం అనేది ఉండదు, వారి పరిస్థితుల్లో వర్ధిల్లడం అనేది ఉండదు, వారి స్థితిగతుల్లో వర్ధిల్లడం అనేది ఉండదు. దేవుడిని ఆశ్రయించని ఏ జీవితమైనా వర్ధిల్లదు. హల్లెలూయా. మంత్ర విద్యాత్మలు ఎవరిలో ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో వారి జీవితాల్లో, వారి పిల్లల జీవితాల్లో, వారి సంఘ జీవితాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వివాహ జీవితాల్లో ఎక్కడ వర్ధిల్లడం అనేది కనబడదు. ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని మంత్ర విద్యాత్మలు కలిగిస్తాయో వారిలో ఫ్రూట్ఫుల్నెస్ అనేది వర్ధిల్లబడిన జీవితం అనేది కనబడదు. హల్లెలూయా. అంతేకాదు ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 8:22 అక్కడ మనం చదివినట్లయితే మేము మేలు కలుగజేయుటకి ఆయన ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని తోడుగా ఉండును గాని ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటివి కనుక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు రాజునొద్ద కావాలని మనం చేసి సిగ్గుగా నాకు వచ్చాను. యజ్రా ఇక్కడ మనం చూసినట్లయితే మరి వాళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలో మేలు కలుగజేయడానికి వారు ఆశ్రయించింది జీవం కలిగిన దేవుణ్ణే. మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయినట్టు చేస్తాయో ఆత్మీయ జీవితం ఎండిపోయిన వారి జీవితాల్లో వారు చేసే ప్రతి ఆత్మీయ ప్రయాణంలో భౌతికంగా గాని ఏ ప్రయాణంలో అయినా సరే
దేవుని హస్తం వారికి తోడుగా ఉండని పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే వారు దేవుణ్ణి ఆశ్రయించరు కాబట్టి. దేవుని ఉగ్రతను వారికి కొని తెచ్చుకుంటారు. ఎందుకంటే ఎవరిలో అయితే మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో వారు దేవుణ్ణి విసర్జించిన వారుగా ఉంటారు, దేవుణ్ణి తృణీకరించిన వారుగా ఉంటారు. వారందరి మీదకి కూడా అక్కడ మనం చూసినట్లయితే వారు వెళ్తున్న మార్గాల్లో శత్రువులు పొంచి ఉంటారు. మంత్ర విద్య ఆత్మలు ఎక్కడైతే ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో శత్రు దాడిని ఎప్పుడు ఎదుర్కోవడమే వాళ్ళ జీవితం. అన్ని వైపుల నుంచి శత్రువులు దాడి చేస్తూ ఉంటారు. అన్ని వైపుల నుంచి వాళ్ళకి పోరాటాలే, అన్ని వైపుల నుంచి వాళ్ళకి ఎద్దాలి, అన్ని వైపుల నుంచి వాళ్ళకి అన్ని పరిస్థితుల నుంచి. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తే యుద్ధాలతో, పోరాటాలతో, జగడాలతో వాళ్ళ జీవితాలు వెళ్తా ఉంటాయి. కానీ సమాధానం అనేది కరువే, సమాధానం అనేది కనబడదు అక్కడ. ఆమె చూద్దాం, దేవుణ్ణి వెతకనందున వీళ్ళు దేవుణ్ణి వాళ్ళు వెతకనందున ఆత్మీయంగా ఎండిపోయిన వాళ్ళ జీవితాలు దేవుని వెతికే జీవితాలు కొండ. ఆమె చూద్దాం, కీర్తనలు 24 కీర్తన 6వ వచనం చదువుదాం. 24 కీర్తన 6వ వచనం. ఆయనను ఆశ్రయించు వారందరూ యాకోబు దేవాని సన్నిధిని వెతుకువారు అట్టి వారి. ఆమె కానీ మంత్ర విద్య ఆత్మలు ఎవరో ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో వారు దేవుని ఆశ్రయించరు, దేవుని వెతకరు. గట్టిగా ఆమె చూద్దాం, ఆయన సన్నిధినే వెతకరు వీళ్ళు, హల్లెలూయా అనుభవించరు కూడా. అలాగే కీర్తనలో మనం చూసిన 27వ కీర్తన 8వ వచనం చదువు. నా సన్నిధిని వెతుకుని నీవు సెలవీయగా, నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా యెహోవాని సన్నిధిని వెతుకుదునని నా హృదయం నీతో అనెను. కానీ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండి పరిస్థితిని కలిగిస్తాయో వారి హృదయాలు దేవుని సన్నిధిని వెతికేవుగా ఉండవు, దేవునికి విడిచిపెట్టిన హృదయాలుగా, దేవుని విసర్జించిన హృదయాలుగా ఉంటాయి. ఆమె చూద్దాం, 119వ కీర్తనలో 10వ వచనం కూడా చదువుదాం. 119:10. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వచనాన్ని, నా పూర్ణ ఉదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు. మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే ఆ ఆత్మీయ జీవితంలో ఎండిపోయినట్లు చేస్తాయో వారు దేవుని మార్గాలు విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాం. అక్కడ మనం చూసినట్లయితే దానియేలు అంతటా గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేతికి ఎవరైతే మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో వారిలో ప్రార్థనా జీవితం ఉండదు, వారిలో ఉపవాసాలు ఉండవు, వారిలో ఏ రీతిలో కూడా తగ్గింపు ఉండదు, వారిలో మనం చూసినట్లయితే ఏ విధమైన విజ్ఞాపనలు చేయడం అనేది ఉండదు, వారు ఏ విధంగా కూడా దేవుని ఎదుట మనసును తెరిచిన వారుగా ఉండరు. మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయంగా ఎండిపోయిన వ్యక్తి జీవితంలో ప్రార్థన లేకుండా చేస్తాయి. మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయంగా ఎండిపోయిన వ్యక్తి జీవితంలో ఉపవాసాలు లేకుండా చేస్తాయి. మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయంగా ఎండిపోయిన వ్యక్తి జీవితంలో విజ్ఞాపన లేకుండా చేస్తాయి. మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయంగా ఎండిపోయిన వ్యక్తి జీవితంలో దేవుని సన్నిధిని వెతకలేకుండా చేస్తాయి, దేవుని సన్నిధిని అనుభవించలేకుండా చేస్తాయి. మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయంగా ఎండిపోయిన వ్యక్తి జీవితం పూర్తిగా దేవుడికి దూరం అయిపోయేలా చేస్తాయి. ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి పరిస్థితులు ఏ సేవకులు, ఏ విశ్వాసంలో ఎక్కడ ఏర్పాటు చేసినా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఆమె చెప్దాం. అలాగే మనం చూసినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నమాట, ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని వెతకనిపోవు ఆత్మీయంగా ఎండిపోయిన వాళ్ళ జీవితాలు. అలాగే ఇక్కడ కీర్తనకారుడు అందుకే అంటున్నాడు, దేవా నా దేవుడు నీవే, వేకువనే నేను వెతికేదను. ఆమె ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎండిపోకుండా ఉండాలంటే మంత్ర విద్య ఆత్మల ద్వారా ప్రతి రోజు మనం దేవుని వెతికే వారంగా ఉండాలి, ప్రతి క్షణం మనం దేవుని వెతికే వారంగా ఉండాలి, ప్రతి పరిస్థితిలో మనం దేవుని వెతికే వారంగా ఉండాలి, ప్రతి స్థితిగతుల్లో మనం దేవుని వెతికే వారంగా ఉండాలి. చదువుకునే పిల్లలైనా చదువుకునే చదువులో దేవుని వెతికే వారంగా ఉండాలి, ఉద్యోగాలు చేసేవారైనా ఉద్యోగాలు చేసే విషయాలు దేవుని వెతికే వారుగా ఉండాలి, వివాహాలు చేసుకునే వారు కూడా వివాహాల విషయాలు దేవుని వెతికే వారుగా ఉండాలి. అలాగే ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, సంఘం పరిచయం అన్నింటిలో కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుని వెతికే వారమై ఉండాలి. మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయంగా ఎండిపోయిన వ్యక్తి జీవితంలో దేవుని వెతకడం అనేది లేకుండా చేస్తాయి. ఆమె చెందాం. దావీదు అందుకే అంటున్నాడు ఇక్కడ తాను దేవుని వెతుకుతున్నానని. హల్లెలూయా. ఆ ఎండిపోయిన పరిస్థితులన్నిటిలో, ఎండిపోయిన స్థితిగతులన్నిటిలో తన ఆత్మ ఎండిపోయినట్లుగా అనిపిస్తున్న ప్రతి క్షణం కూడా అతను వెతుకుతున్నాను అంటున్నాడు. ఎడారిలో నీళ్ల కోసం ఎతికినట్లుగా దేవుని సన్నిధి. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే కీర్తనలు 42వ కీర్తన 2వ వచనం, 42వ కీర్తనలో 2వ వచనం.
నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, దీపం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఇప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఇప్పుడు కనబడేదను. హల్లెలూయా. మన ప్రాణం దేవుని కొరకు, జీవం కలిగిన దేవుని కొరకు తృష్ణ కొనాలి. కానీ ఈ మంత్ర విద్య ఆత్మలో ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో వారు ఏ మాత్రం కూడా ఈ విధమైన తృష్ణను కలిగి ఉండరు, ఈ విధమైన ఆత్మీయ దాహాన్ని కలిగి ఉండరు, ఈ విధంగా దేవుని వెతికే జీవితం వారికి ఉండదు, ఈ విధంగా ఆత్మకు సంబంధించిన వాంఛలు అనేవి ఆత్మీయంగా ఎండిపోయిన వారిలో ఉండవు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో వారిలో ఆత్మకు సంబంధించిన వాంఛలు ఉండవు, ఆత్మీయ జీవితానికి సంబంధించిన వాంఛలు. ఆమె చెప్తాం. నేను ఎప్పుడు ఇక్కడ అంటున్నాడు దావీదు కీర్తనకారుడు, మనం చూసినట్లయితే ఆ కోరా కుమార్ రాసిన ఈ కీర్తనలో ఈ వచనం తరచుగా ఆత్మీయంగా ఎండిన స్థితితో పాటు వచ్చే లోతైన ఆత్మీయ కోరికను ప్రతిబింబిస్తుంది. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మ ఎవరిలో ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో ఆత్మ సంబంధమైన విషయాల గురించి లోతైన కోరికలు వాళ్ళకు ఉండవు. హల్లెలూయా. అలాగే కీర్తనకారుడు దేవుని నుండి దూరమైనట్లు ఇక్కడ భావిస్తున్నాడు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో వారికి అసలు దేవుడికి మేము దూరం అయిపోయామన్న ఆలోచనలు, తలంపులు కూడా ఉండవు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో దైవికతతో పరిచయం కోసం ఆరాట పడరు, దేవుడితో పరిచయం కోసం ఆరాట పడరు. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో దేవుడితో స్నేహానికి, దేవుడితో సంబంధానికి ఆరాట పడరు, ఇంక వేరే వాటికి ఆరాట పడతారు. అలాగే మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో వారికి ఆత్మీయ దాహం, ఆత్మీయ విషయాల గురించిన దాహాలు ఏ మాత్రం ఉండదు. హల్లెలూయా. అంతేకాదు వాళ్ళ జీవితం ఆత్మీయంగా కరువులో ఉంటది అనమాట. భౌతిక పరమైన పరిస్థితిలోనూ కరువుగానే ఉంటారు, ఆత్మ సంబంధమైన విషయాలు కూడా వారు కరువుగా ఉంటారు ఈ ఆత్మీయ స్థితిలో ఎండిపోయిన వాళ్ళు. హల్లెలూయా. దేవుని వెతకడం అనేది వారి జీవితాల్లో ఉండదు. లోతైన దేవుడితో సాన్నిహిత్యం చేయాలనే ఆలోచన, అడుగు వేయడం కూడా వాళ్ళకు ఉండనివ్వదు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరైతే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నవాళ్ళు, ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్న వారికి దేవుడితో జీవించాలి, దేవుడితో నడవాలి, దేవుడితో స్నేహం చేయాలి, దేవుడితో గడపాలి అనే పరిస్థితే ఉండవు అనమాట. ఆత్మ సంబంధంగా ఎండిపోయినటువంటి జీవితం అనమాట మంత్ర విద్య ఆత్మల ద్వారా. అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మనం చూడొచ్చు ఈ విధంగా ఎండిపోయిన స్థితిని చాలా మంది జీవితాల్లో ఈ దినాల్లో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఆత్మీయంగా ఎండిపోయి దేవుడే అక్కర లేకుండా జీవించే వాళ్ళ జీవితాలు భూమి మీద మనం ఎంతో మందిని మనం చుట్టూ చూడొచ్చు. హల్లెలూయా. వాళ్ళకి దేవుడు అక్కర్లేదన్నట్టుగా జీవించే జీవితాలు అనమాట. ఆత్మ దాహం లేనటువంటి వారు ఆ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడేవారు. అలాగే మనం అక్కడ చదివినట్లయితే 143వ కీర్తన 6వ వచనం, 143వ కీర్తన 6. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. అంటే ఇక్కడ మనం చూడండి దావీదు ఆ కీర్తనకారుడు ఎండిపోయిన భూమి ఎలా నీటి కొరకు ఆశపడుతూ ఉంటుందో, ఆత్మీయంగా ఎండిపోయిన జీవితం మంత్ర విద్య ఆత్మల చేత వీళ్ళు దేవుడి కోసం ఆశపడినట్లుగా ఉండనివ్వమన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మనం చూడొచ్చు వాళ్ళలో ఆత్మదాహం అనేది లేకుండా చేస్తాం, ఆత్మ సంబంధమైన దాహం అనేది వాళ్ళకు ఉన్నదన్నమాట. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి నడిపించబడే వారిలో ఆ విధమైన పరిస్థితులు, స్థితిగతుల్ని నాశనం చేస్తాయి అవి. హల్లెలూయా. దేవుడి కొరకు దాహం అనేది వారిలో ఉండదు, ఆయనతో జీవించాలనే దాహం వారికి ఉండనే ఉండదు. ఆమె చెప్తాం. ఇంకా మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. రాబోవు దినములందు దేశము నేను క్షామము పుట్టిందును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవడం వల్ల కలుగు క్షామంగా ఉండు నీ యెహోవా. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో వారికి ఎటువంటి కరువు కలుగుద్ది అంటున్నాడంటే రాబోయే రోజుల్లో అన్నం లేకపోతే వచ్చే కరువు కాదు, ఆత్మ సంబంధంగా ఎండిపోవడం ద్వారా దేవుని వాక్యాన్ని వినకపోవడం వల్ల వచ్చే కరువు అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో ఎవరైతే మంత్ర విద్య ఆత్మల చేత ఎండిపోయినట్లుగా జీవిస్తున్నారో వారు దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండరు, దేవుని వాక్యం ఏ మాత్రం కూడా పట్టించుకోరు. అటువంటి వారికి పొద్దున కరువు రాబోతుంది అంటున్నాడు దేవుడు. ఆ వారికి ఎటువంటి కరువు వస్తుందని దేవుడు చెబుతున్నాడు. దేవుని వాక్యాన్ని వారు వినకపోవడం వల్ల వచ్చే కరువు గురించి అది మాట్లాడుతున్నాడు ఆయన. ఆ క్షామము ఆయన మాట వినకపోవడం వల్ల వస్తుంది అంటున్నాడు ఆ కరువు. ఆమె మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో ఆత్మీయ జీవితం ఎండిపోయేలాగా చేసి దేవుని వాక్యాన్ని విననివ్వకుండా, దేవుని వాక్యాన్ని గ్రహించనివ్వకుండా, దేవుని వాక్యాన్ని జీవించనివ్వకుండా చేస్తాయి. హల్లెలూయా. ఈ దినాల్లో ఎంతమందికి అసలు దేవుని వాక్యం అంటే గిట్టని వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళకే దేవుని వాక్యం అంటే గిట్టదు, దేవుని వాక్యం ఎక్కదామే. సో ఇక్కడ అదే మనం చూడొచ్చు. అటువంటి ఆత్మీయ దాహం లేని స్థితిని ఎవరు కలిగిస్తారంటే మనం
అక్కడ మనం గమనించినట్లయితే మంత్ర విద్య ఆత్మలు అనమాట. యెషయా గ్రంథం 44 అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాం. యెషయా గ్రంథంలో 44 అధ్యాయం 3లో నేను దప్పిగల వారి మీద ఏం చేస్తాను అంటున్నాడు దేవుడు అక్కడ. 44:3 నేను దప్పిగల వారి మీద నేలను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమేన్. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఎండిపోయిన భూమిని తాజా పరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయంగా ఎండిపోయినటువంటి జీవితాన్ని ఎండిపోయిన భూమిలా చేస్తాయి, ఇంకెందుకు పనికిరానటువంటి భూములుగా. ఇది ఇక్కడ మనం చూసినట్లయితే దప్పిగల వారి మీద భూమి మీద నీళ్లను పోస్తానంటే ఆత్మీయ పునరుద్ధరణ ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. ఈ సూచిస్తున్న మాట ఇది. ఆ ఎండిపోయిన జీవితాన్ని దాహంతో ఉన్న నేలపై నీరు పోయడం దేవుని ఆత్మ కుమ్మరించడానికి సూచిస్తాడు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తే వారు పరిశుద్ధాత్మని ఎరగని వారిగా ఉంటారు. హల్లెలూయా. ఇది ఒకప్పుడు బంజరు భూమిగా ఉన్న దానికి జీవం మరియు పెరుగుదల తెస్తుంది. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో వారి జీవితం బంజరు భూమిగా బీడు భూములుగా ఉంటాయి. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి అనమాట ఇది. దేవుడు పునరుద్ధరణ మరియు ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఆయన ఉన్నా సరే తన ఆత్మతో ఎవరినైనా సరే అడిగిన వారిని నింపుతానని అంటున్నాడు, ఆశపడిన వారిని. కానీ మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిని ఆత్మీయంగా ఎండిపోయినట్లుగా చేసినప్పుడు వారికి ఏమాత్రం పరిశుద్ధాత్మ గాని దేవునితో నడవాలన్న జీవితాలు ఏమీ ఉండవు. ఆమె చెప్తాం పూర్తిగా ఎండిపోయిన స్థితి. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను దప్పిక కలిగిన వాళ్ళ మీద నీళ్లను పుట్టి భూమి మీద, అంటే మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయంగా ఎండిపోయిన వాళ్ళకి దప్పికలు ఆత్మీయ దాహాలు ఉండవు. కానీ ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరిస్తాను అంటున్నాడు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మంత్ర విద్య ఆత్మలు ఈ రాత్రి కాల సమయంలో ఎవరి జీవితాల్లో ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగించి పరిశుద్ధాత్మతో నింపబడనికుండా దేవుని వాక్యాన్ని చేత నడిపించబడి కూడా ఎవరెవరి సేవకులు కుటుంబాలు సంఘాన్ని దాడి చేస్తున్న నజరేయుడైన నామమున నజరేయుడైన రక్తమున నజరేయుడైన శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని లయపరచబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 4 నుంచి 5 వచనం. 37 4-5 వచనం. ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకునట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. మంత్ర విద్యాత్మలు ఎవరిలో ఆత్మీయంగా ఎండిపోయినట్లు చేస్తాయో వారి జీవితాన్ని ఆత్మ సంబంధమైన జీవం లేని వారిగా తయారవుతారు వారు. అయితే ఇక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడంటే ఆ దేవుని చిత్తానుసారంగా ఇక్కడ ఆ ఎముకలతో ప్రవచనం ఎత్తి నరపుత్రుడిని మాట్లాడమంటున్నాడు. ఎముకలు ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట వినుడి. ఈ రోజు మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయంగా ఎండిపోయి దేవుని మాట వినని వాళ్ళు దేవుని మాట వినాలి. రాత్రి ఆయన నాతో ఈ ఎముకలతో ప్రవచించమన్నాడు అంటున్నాడు యెహెజ్కేలు. వాటితో చెప్పుము అంటున్నాడు. ఎండిన ఎముకలారా యెహోవా మాట వినుడి. ఈ రోజు మంత్ర విద్య ఆత్మల చేత ఎంతో మంది ఆత్మీయ జీవితాలు ఎండిపోయి దేవుని మాటని వినిపించుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఎండిన ఎముకల లాంటి జీవితం ఈ రోజు ఎంతో మంది సేవకుల్లో ఎండిన ఎముకల లాంటి జీవితం మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయంగా ఎండిపోయిన ఎముకల లాంటి జీవితం చాలా మంది విశ్వాసుల్లో ఈ రోజుకి ఎలుబడి చేస్తా ఉన్నాయి. నజరేయుడైన నామమున నజరేయుడైన రక్తమున నజరేయుడైన శక్తి గల వాక్యము ద్వారా ఆత్మీయంగా ఎండిపోయిన ఎముకల లాంటి జీవితాన్ని కలిగిస్తున్న బలవంతుని క్రియలు ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత రిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లా. అలాగే దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే నరపుత్రుడి ద్వారా యెహోవా మాట వినుడి. ఎండిన ఎముకలు ఏం చేయబడాలంట? పునరుద్ధరణ కలగాలంటే జీవం ముట్టిపడాలంటే ఆ ఎండిన ఎముకలు దేవుని మాట వినాలి. ఈ రాత్రి కాల్సిన పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకల జీవితాలు దేవుని మాటను వినిట్టే మరలా జీవాన్ని ఉట్టిపడేలా దేవుడు చేయగలడు. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మీలో జీవాన్ని ప్రవేశింపచేసేదను, మీరు బ్రతుకుతారు. ఈ రోజు ఆత్మ సంబంధమైన జీవం మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయ జీవితాన్ని ఎండిపోయిన జీవితాన్ని ఎక్కడెక్కడైతే ఎవరెవరు ఏర్పడి చేస్తున్నా ఈ రాత్రి కాలశంలో పరిశుద్ధాత్మ దేవుడు జీవాన్ని ఉట్టిపడేలా చేస్తున్నాడు. జీవాన్ని పంపిస్తున్నాడు ఇప్పుడే ప్రతి ఒక్క ప్రాణాత్మ దేహాలకి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో
నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఎండిన ఎముకల లాంటి ఆత్మీయ జీవితాలు ఎండిపోయేలాగా చేసిన మంత్రి విద్య ఆత్మలకి నీళ్ళు పూర్తిగా నిస్సత్తు చేయబడి దేవుని జీవం చేత వారి జీవితాలు నింపబడినగా కామెంట్ చేద్దాం. యెహెజ్కేలు దర్శనంలోని ఎండిపోయిన ఎముకల లోయ ఆత్మీయ మరణాన్ని, ఆత్మీయ నిరాశను సూచిస్తుంది. ఈ రోజు చాలా మంది సేవకుల జీవితాల్లో, చాలా మంది విశ్వాసుల జీవితాల్లో ఆత్మ సంబంధంగా మరణించిన స్థితిలో, ఆత్మ సంబంధంగా నిరాశ చెందిన స్థితిలో ఎంతో మంది ఉన్నారు. సేవ సరిగా లేదని, పరిచర్య సరిగా జరగట్లేదని, ఆత్మల రక్షణ సరిగా లేదని, అనుకున్న రీతిలో సేవ చేయలేకపోతున్నామని అనేక రకాలుగా నిరాశ చెందుతూ ఈ మంత్ర విద్య ఆత్మీయ స్థితిలో ఎండిపోయిన స్థితిని అనేక మంది సేవకుల హృదయాల్లో కలిగిస్తున్నాయి. నేను సరైనటువంటి సేవ చేయలేకపోతున్నానని చాలా మంది నిరాశ చెందే సేవకులు ఉన్నారు. వాళ్ళు అనుకున్న రీతిలో లక్ష్యాలు, గమ్యాలు చేరలేకపోతున్నామని నిరాశ చెంది, ఆత్మీయంగా నిరాశ చెందే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎండిపోయిన స్థితి అన్నమాట. ఆత్మీయంగా ఆ నిరాశ రావడానికి కారణం చాలా మంది ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నారు. చాలా రకాలుగా అనేక రకాల పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, ఆర్థిక పరిస్థితులు సరిగా బాగుగా లేకపోవడం వల్ల, అప్పులు, రుణకాడుల వల్ల అనేక మంది ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని పనిని జరిగించలేని పరిస్థితి మూలంగా నిరాశ చెందుతూ ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో నడిపిస్తుంది. అంటే వారి ద్వారా దేవుని పనిని జరగనీయకుండా, వారి ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చనీయకుండా, వారి ద్వారా దేవుడి ఉద్దేశాలు బయలుపరచబడనీయకుండా, దేవుడు అనుకున్న రీతిలో వారి పరిచయాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఈ మంత్ర విద్య ఆత్మల ఆత్మీయ ఎండిపోయిన స్థితిని కలిగించి వారిని అనేక రకాలుగా కూడా దేవునికి దూరమయ్యేలాగా ఎంతో మంది సేవకులు ఈ రోజు ప్రార్థనకి దూరం అయిపోయిన సేవకులు ఉన్నారు. దేవుని సన్నిధికి దూరం అయిపోయిన సేవకులు, విశ్వాసాలు ఎంతో మంది ఉన్నారు. దేవుడి దగ్గర విచారణ చేయకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్న ఎంతో మంది సేవకులు ఉన్నారు. ఈ రాత్రి అలాంటి పరిస్థితిలో మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయంగా ఎండిపోయి, దేవునికి దూరం అయిపోయి, దేవుని దగ్గర విచారణ చేయకుండా ఈ విధంగా ఎండిన ఎముకలు లాంటి జీవితాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు విర్రగొట్టబడును గాక, దేవుని జీవం వారిలోకి ఉట్టిపడును గాక. ఆమె చెప్తాం. దేవుడు అంటున్నాడు, ఎండిన ఎముకల్లోకి జీవం పోస్తానని వాగ్దానం చేశాడు. ఇది ఆత్మీయ పునరుద్ధరణను సూచిస్తుంది. హల్లెలూయా. మనం ఎంత ఆత్మీయంగా ఎండిపోయినా లేదా నిర్జీవంగా అనిపించినా దేవుడు తన జీవం ఇచ్చే ఆత్మ ద్వారా పునరుజ్జీవింపచేసి పునరుద్ధరించే శక్తిని కలిగి ఉన్నాడని ఈ శక్తివంతమైన వాక్కు మనకు తెలియజేస్తున్నామే. ఈ రాత్రి కాలసిన మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయంగా ఎండిపోయిన జీవితాలు, ఆత్మీయంగా నిర్జీవంగా ఉన్న జీవితాలు, ఆత్మీయంగా దిగజారిపోయినట్లుగా చేస్తున్న జీవితాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా జీవాన్నిచ్చి పునరుజ్జీవింపచేసే పునరుద్ధరణ శక్తి ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహములకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిని కలిగిస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలని ఈ రాత్రి దేవుని అగ్ని చేత కాల్చివేయబడుతున్నా చేస్తున్నాము. హల్లెలూయా. అలాగే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి ఎవరిలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఇటువంటి స్థితిగతులు ఈ రాత్రి పూర్తిగా నిస్సత్వం చేయబడతాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరిలోని పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు తీసివేస్తున్నాడు. ఆత్మీయంగా పునరుద్ధరించబడని స్థితులన్నిటి నుండి ఈ రాత్రి గొప్ప విడుదలను పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ జీవాన్ని ఉట్టిపడేలా చేస్తున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయంగా ఎండిపోయిన వారి జీవితాల్లోకి ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జీవాన్ని వదులుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జీవాన్ని ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల్లోకి, ఆలోచన తలంపుల్లోకి ఉట్టిపడేలాగా దేవుడు చేస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆ శ్వాసము దేవుని మూలంగా ఆ బలాన్ని చూపిస్తుంది. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. 2 సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయం 16 మనం చూసినట్లయితే అక్కడ మనం చదువుకుంటాం. 22:16 మనం చూసినట్లయితే భూమి పునాదులు బయలుపడెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు దేవుడి మాటలు. ఆయన ఏమంటున్నాడని, ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకునేను, దేవుడు మాట్లాడుతున్న మాట ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో. హల్లెలూయా. ఆయన శ్వాస, ఆయన జీవం ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా పైకి లేవనెత్తి ఈ మంత్ర విద్య ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన వ్యక్తుల జీవితాన్ని పాతాళానికి నెట్టివేస్తాయి, గాఢాంధకారంలోకి నెట్టివేస్తాయి, కటిక చీకట్లోకి నెట్టివేస్తాయి. ఈ రాత్రి కాల సమయంలో ఇలా ఆత్మీయ జీవితంలో ఎండిపోయి ఏమీ దారి తెన్ను కనబడనటువంటి గాఢాంధకారంలోకి వెళ్ళిపోయిన జీవితాలకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా విడుదల కలుగును గాక, జీవం ఉట్టి పడును గాక, వెలుగు ప్రసరింప చేయబడును గాక. యేసు నామములో
ఈ రాత్రి మంత్రి విద్యాత్మల చేత ఆత్మీయంగా ఎండిపోయిన వాళ్ళ జీవితాల్లో దేవుడు పైకి తీసుకొస్తున్నాడు ఆ స్థితిగతులన్నింటిలోని. హల్లెలూయా. యోబు గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువు. 4వ అధ్యాయం 9 మనం చూస్తాం. దేవుడు ఓదగా వారు నశించారు. ఆయన కోపాగ్ని శ్వాసం వల్ల వారు లేకపోదు. ఈ రాత్రి కాలంలో మంత్రి విద్యాత్మల ద్వారా ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తున్న బలవంతుని క్రియలని కూడా దేవుడు ఓదగా వారు నశించదు. ఈ రాత్రి ఆ మంత్రి విద్యాత్మల క్రియలు పూర్తిగా నాశనం అయిపోవును గాక. అలాగే మంత్రి విద్యాత్మలు ఎండిపోయిన ఆత్మీయ స్థితిలో ఎండిపోయేలా చేస్తున్న వారి మీద దేవుని కోపాగ్ని శ్వాసం వలన ఆ శత్రు క్రియలు లేకుండా పోవును గాక. ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది జీవితాలు ఆత్మీయంగా ఎండిపోయి ఈ రోజు కూడా ఒక నామకార్థపు జీవితాలు, దేవుడికి దూరం అయిపోయిన జీవితాలు ఎంతో మందిలో కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లుగా దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 23వ వచనం చదువు. దానియేలు 5:20 ఆ వచనాన్ని మనం చదివినట్లయితే 23వ వచనంలో, బెల్షస్సరు అతని కుమారుడకు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనసును అంచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చించుకుని వాటితో త్రాగుచు చూడలను వినలను గ్రైములను చేతగాని వెండి బంగారు ఎత్తుని ఇనుము కర్ర రాయిలు వాటితో చేయబడిన దేవతను స్తుతించితివి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు కనపరచలేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మంత్రి విద్యాత్మలు ఎవరిలో అయితే ఏలుబడి చేస్తాయో, అంటే ఈ యొక్క ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగినటువంటి జీవితాల్లో దేవుడిని ఎలా నిర్లక్ష్య పెడతాయో, దేవుడికి విరోధమైన పాపాలు ఎలా చేస్తాయో ఈ బెల్షస్సరు అనే రాజు జీవితంలో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇంత భయంకరమైనటువంటి పాపం చేశాడంటే ఈ బెల్షస్సరు పరిశుద్ధమైన దేవుని యొక్క ఆ పాత్రలన్నింటిలో, దేవాలయ పాత్రలన్నింటిలో కూడా ద్రాక్షారసం మద్యం పూసి తన ఉపపత్నుల చేత తనకున్న వాళ్ళందరితో ఆ పార్టీల్లో ఏం చేశాడంటే ఆ బిందుల్లో తాగి దేవుని నామాన్ని మయంపరచకుండా గణపరిచే ఆ వస్తువుల ద్వారా కూడా అతని కించపరచడం జరిగింది. హల్లెలూయా. అవమానపరచడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఘోరంగా అనమాట. పరలోక ప్రభువుకు వ్యతిరేకంగా తనను తానే హెచ్చించుకుని గొప్ప చేసుకున్నాడు. ఎవరిలో అయితే మంత్రి విద్యాత్మల ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో వారు వారిని వారే హెచ్చించుకునే స్థితిలో ఉంటారు, దేవుని మహిమపరచరు. ఈ బెల్షస్సరు లాగా ఆలయంలో ఉన్న పాత్రలు తెప్పించి వాళ్ళ ప్రముఖుల దగ్గర భార్యలు ఉప్పుడు గత్తెలు వాటిలో ద్రాక్ష మద్యం పోసుకుని తాగారు. వెండి బంగారం కంచు ఇనుము కర్ర రాళ్లతో చేసిన దేవతలను చూడలేని వినలేని గ్రహించలేని దేవతలను కీర్తించారు. ఎవరి చేతుల్లో వాళ్ళ ప్రాణాలు ఉన్నాయో, వారి త్రోవలు మార్గాలని ఎవరి చేతిలో ఉన్నాయో ఆ జీవం కలిగిన దేవుని గౌరవించలేదు. మంత్రి విద్యాత్మల ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో కలిగిన వ్యక్తి జీవితం దేవుడిని జీవం కలిగిన దేవుడిని గణపరిచే వారిగా ఉండరు. వారిని వారే గణపరుచుకునే వారిగా, వారిని స్తుతించే వారిగా, వారిని పొగుడుకునే వారిగా ఉంటారు. హల్లెలూయా. ఈ మంత్రి విద్యాత్మలు ఈ రాత్రి కాల సమయంలో ఎవరిలో ఏర్పాటు చేస్తారు? జీవం కలిగిన దేవుని గణపరచనీయకుండా చేసిన మంత్రి విద్యాత్మల క్రియలు, ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తున్న బలవంతుని క్రియలు, నజరేయుడైన నామమున నజరేయుడైన రక్తమున నజరేయుడైన శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు విర్రగొట్టబడినగా చేస్తున్నాము. ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి కంటే దిగజారిపోయిన స్థితి మరి ఎక్కడా ఉంది. మంత్రి విద్యాత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో వారిలో హెచ్చించుకునే స్వభావాలు ఉంటాయి, గర్వపు ఆత్మలు ఉంటాయి, నివేదన ఆత్మ క్రియలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఆత్మీయంగా ఆ ఎండిపోయిన స్థితి కలిగిన వారి జీవితాల్లో వారి జీవం కలిగిన దేవుని ఏమాత్రం గణపరచరు, గౌరవపరచరు. వారికి వారే గణపరచుకుంటారు, వారికి వారే ఘనతను తెచ్చుకోవడానికి చూస్తారు. ఆమె హల్లెలూయా. ఈ రాత్రి ఇటువంటి స్థితిని కలిగి ఉన్న బలవంతుని క్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నిస్సత్తు చేయబడి నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనకి వ్యతిరేకంగా ఇక్కడ వీరు చేసినది, వీరి ప్రాణాలని ఎవరి చేతిలో ఉన్నాయి? ఈ బెల్షస్సరు ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఈ బెల్షస్సరు రాజుల ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? అసలు బెల్షస్సరు మార్గం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. హల్లెలూయా. సో అది గుర్తెరగకుండా, దాన్ని విస్మరించి, జీవం కలిగిన దేవుని గౌరవపరచకుండా మంత్ర విద్యాత్మలో చేత ఆత్మీయులు ఎండిపోయిన స్థితిలో కంచు కర్ర రాయి రప్ప బంగారం వెడితే చేసిన ఆ చూడలేని వినలేని ప్రతిమలకు కీర్తించారు. ఈరోజు ఎంతమంది ఇలా బెల్షస్సరు లాగా ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన స్థితిలో చూడవు, వినవు, మాట్లాడవు, సహాయం చేయవు. బంగారంతో, వెండితో, కర్రతో, కంచుతో, ఇత్తడితో అలంకరించబడి ఉంటాయి.
వీటిని కీర్తించే వారు ఎంతమంది లేరు? ఆ బెల్షస్సర్ లాగా జీవం కలిగిన పరిశుద్ధులైన దేవుని కీర్తించే స్థితి లేదు. కానీ చూడని, మాట్లాడని, వినని, ఏ సహాయం చేయని వాటికి మాత్రం సాగిల పడుతున్నారు ఈ బెల్షస్సర్ లాగా. ఇటువంటి వారి ప్రాణాలని ఎవరి చేతిలోనే అని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. జీవం కలిగిన దేవుడు చేతిలోనే. ఇటువంటి వారి మార్గాలని ఎవరి చేతిలోనే దేవుడు మాట్లాడుతున్నాడు? సజీవుడని యేసు చేతిలోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈ మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎండిపోయినట్టు చేస్తాయో, ఈ చూడలేనటువంటి, వినలేనటువంటి, మాట్లాడలేనటువంటి ఈ విగ్రహాలతో, ఈ యొక్క పోత పోసిన వాటితో వెళ్ళి సాగిలు పడతా ఉంటారు. హల్లెలూయా. ఈ రాత్రి కాలసలో దేవుడు చెబుతున్నాడు, అవి మీ ప్రాణాలు కాపాడగలవా? అవి మీ మార్గాన్ని సరిచేయగలవా? అవును, ఈ మంత్ర విద్యాత్మల చేత ఆత్మీయ జీవితంలో ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ ప్రాణాలన్నీ కూడా జీవం కలిగిన దేవుడి చేతిలో ఉన్నాయి కానీ ఆ పోత పోసిన వాడి చేతుల్లో లేవు. వీరి మార్గాలని జీవం కలిగిన దేవుడి చేతిలో ఉన్నాయి కానీ ఆ పోత చూడలేని, వినలేని, గ్రహించలేని ఆ యొక్క వాటి చేతిలో వారి మార్గాలు లేవని ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. బెల్షస్సర్ చేసినటువంటి అపరాధం మామూలు తప్పు కాదు. పరిశుద్ధమైన దేవాలయ పాత్రలో మద్యం పోసుకుని తాను తనతో ఉన్న ఉంపుడుగతులతో తాగుతున్నాడు. అపవిత్రపరిచాడు. ఎంత ఆ వ్యతిరేకత చూడండి దేవుడికి, ఎంత అఘోరమో చూడండి, అక్కడ ఎంతగా కించపరిచాడో చూడండి ఈ బెల్షస్సర్. మంత్ర విద్యాత్మల చేత పూర్తిగా ఆవరించబడిన వ్యక్తి ఈ బెల్షస్సర్. ఆత్మీయ జీవితంలో పూర్తిగా ఎండిన స్థితి కలిగిన వ్యక్తి ఈ బెల్షస్సర్. అందుకనే జీవం లేని వాటిని వెంబడిస్తూ జీవాధిపతిని తృణీకరిస్తున్న ఈ బలవంతుడికి ఈ రోజుల్లో కూడా చాలా మంది జీవితాల్లో జీవం లేని వాటిని సేవిస్తూ సాగిలు పడుతూ జీవాధిపతిని తృణీకరిస్తున్న ఈ బలవంతుడికి శక్తిగల వాక్యం సమల ధ్వంసం చేయబడింది కాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఆ ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? జీవం కలిగిన మన ప్రాణాలు క్రీస్తునందు, మన జీవం క్రీస్తునందు దేవుల్లో దాచపడదు. ఈ సత్యం ఎంతమందికి? చాలా మంది చూడలేని, మాట్లాడలేని వాటి దగ్గరికి సాగిల పడతా ఉండడానికి ఇష్టపడతారు. కానీ సజీవుడైన, మృత్యుంజయుడైన, పునరుద్ధరణుడైన క్రీస్తు దగ్గరికి వచ్చి సాగిల పడడానికి మనసు అంగీకరించాలి. ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ బెల్షస్సర్ చేసిన పాపం మామూలు పాపం కాదు. హల్లెలూయా. బెల్షస్సర్ చేసిన దానికి వెంటనే దేవుడు అక్కడ శిక్ష పడేలా చేశాడు. తన ప్రభుత్వం తన దగ్గర నుంచి కోల్పోయేలా చేశాడు. హల్లెలూయా. మంత్ర విద్యాత్మల దాడిని మనం ఇంకా చూసినట్లయితే ఈ విధంగా మరొక వచనంలో మనం చూద్దాం. ఈ విధంగా దేవుడు ఆ క్రియలని నాశనం చేస్తున్నాడు. ఈ రాత్రి కాల్సిన ఆత్మీయ జీవితంలో ఎండిన స్థితిని కల్పించి ఆ బలవంతుడి క్రియలు పూర్తిగా నిస్సత్వం చేయబడుతున్నాయి, నాశనం చేయబడుతున్నాయి. యెహెజ్కేలు ఈ ప్రవచనంలో మనం చూసినట్లయితే ఆ ఎండిన ఎముకలతో పునరుద్ధరణ కలగడానికి ఆ ఎండిపోయిన నిర్జీవంగా ఉన్న స్థితిలో ఉన్న వాటితో పరిశుద్ధాత్మ దేవుడి జీవాన్ని ఉట్టిపడే మాటలు మాట్లాడమంటున్నాడు. ఈ రాత్రి కాలశాల మంత్రి విద్య ఆత్మల ఆత్మీయ జీవితంలో ఎవరెవరి జీవితాలు ఎండిపోయిన స్థితిని కలిగిస్తున్నాయో శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సత్తు చేయబడి నిర్వీర్యం చేయబడును కాక. ఆమె ఎన్నడూ ఎప్పుడు మన ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉండకూడదు. మన ఆత్మ ఆరిపోకూడదు. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తున్న ఆత్మ ఆర్పకుడి. హల్లెలూయా. యెషయా గ్రంథం 14:17 కూడా చదువు. 14:17 యెషయా గ్రంథం. అక్కడ మనం చదివినట్లయితే ఆ వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని యెషయా గ్రంథం 41:17 41వ అధ్యాయం 17 మనం చూసినట్లయితే, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడు నేను వారిని విడనాడను. ఆమె చెప్తాం. భౌతికంగా మరి ఆత్మీయంగా ఎండిన ప్రదేశాలకు జీవాన్ని, ఉల్లాసాన్ని తీసుకురావడానికి దేవుని సామర్థ్యం ఇక్కడ వివరించబడుతుంది వాక్యం. మంత్రి విద్యాత్మలు ఎవరి జీవితాన్ని ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో వారు భౌతికంగా ఎండిపోతారు, ఆత్మీయంగా కూడా ఎండిపోతారు. హల్లెలూయా. అలాగే వారి జీవాలు, వారి ఉల్లాసవర్తమైన జీవితాలు ఏమి ఉండవు ఆత్మీయంగా ఎండిపోయిన వారి జీవితాల్లో. హల్లెలూయా. ఎండిన సమయాల్లో దేవుడు వారి ఆత్మలు ఎడారిలో పునరుద్ధరణ ప్రవాహాన్ని సృష్టించగలిగిన వాడు ఆయన ఒక్కడే అని, ఆయనతో మన సంబంధంలో నిరంతరం అభివృద్ధి చెందడానికి మనకు అవసరమైన పోషణ మరియు పునరుజ్జీవాన్ని అందించగలిగిన వాడు ఆయన ఒక్కడే అని గుర్తుంచుకోవాలి వాక్కు ద్వారా. కానీ మంత్ర విద్య ఆత్మను ఆత్మీయంగా ఎండిపోయిన వ్యక్తి జీవితాన్ని దేవుడి సన్నిధిలో ఈ విధంగా పునరుద్ధరించబడనివ్వకుండా నశింప చేయడానికి చూస్తే హల్లెలూయా. దీన దరిద్రులు నీళ్లుని వెతుకుచున్నారని రాయబడింది. హల్లెలూయా. దీనులు కొరకైనటువంటి వాగ్దానం అది. నీళ్లు దొరకగా వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చుందని, కరువు చేత, దాహం చేత యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చేదను.
ఈ రాత్రి కాలసిన పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయంగా ఎండిపోయి దేవుని సన్నిధిలో దూరం అయిపోయి దేవునితో జీవించలేనటువంటి పరిస్థితులు కల్పిస్తున్న మంత్ర విద్యాత్మల క్రియలని కూడా ఆత్మీయ కరువుల్లోకి నెట్టివేస్తున్న ఈ మంత్ర విద్యాత్మల క్రియలు, ఆత్మ సంబంధమైన దాహాలు లేకుండా చేస్తున్న ఈ మంత్ర విద్యాత్మల క్రియలు ఎవరిని ఏలుబడి చేస్తున్నా, ఎవరిని నాశనం చేయాలని చూస్తున్నా, ఏ సేవల్ని ఏ సంఘాలను ఏ సేవలు నాశనం చేయాలని చూస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. రకాల మషకత రకాల భౌ. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 30 వచనం చదువు. మొదటి అధ్యాయం 30 వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు ఆకులు వాడు మస్తకి వృక్షముల వలెను, నీరు లేని తోటల వలెను అగుదురు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో వారి ఆకులు వాడిపోయిన మస్తకి వృక్షం వలె, నీరు లేని తోటల వలె అయితే అయ్యేలా చేస్తాయి. నీరు లేని తోటలు ఎందుకు పనికిరావు? ఆకు వాడిన చెట్లు దేనికి పనికిరావు. ఆమె చెప్దాం. సో మంత్ర విద్య ఆత్మ ఒక వ్యక్తి జీవితాన్ని ఆత్మీయంగా ఎండిపోయేలా చేసి వారి జీవితాలు ఎందుకు పనికిరాకుండా చేయాలని ఆ విధంగా ఆత్మీయంగా ఎండిపోయే పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడిన గాక. ఆమె ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి ఆ వ్యక్తుల జీవితాలు కల్పించి నాశనానికి నడిపిస్తే ఈ మంత్ర విద్య ఆత్మ ఈ రాత్రి కాల సమయంలో అటువంటి పరిస్థితులు ఎవరి జీవితాల్లో లేకుండా వేర్లతో సహా పెళ్లగించబడతాయి. దాహం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండనేమో దేవుని కోసం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 3వ వచనం చదువు. 17వ అధ్యాయం 3లో మనం చూసినట్లయితే అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సరుగుచు ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పించేటప్పటికి ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చింది. ఇక్కడ చూడండి, వీళ్ళు కలిగిన దప్పికత ఇశ్రాయేల్ ప్రజలకి భౌతిక పరమైన నీళ్లు దొరకనందుకు ఆ దాహానికి అలమడిస్తున్నారు. ఆ నీళ్లు దేవుడు ఎలాగైనా ఇచ్చాడు. మరి ఆత్మ సంబంధమైన దాహం దేవుని కొరకు దప్పిక ఎంతమందికి ఉంది? మంత్ర విద్య ఆత్మ ఆత్మీయంగా ఎండిపోయినప్పుడు ఆత్మీయ జీవితంలో ఎండిపోయేలాగా ఒక వ్యక్తిని ఒక పరిస్థితిలో కల్పించినప్పుడు వారికి ఆత్మ సంబంధమైన దాహాలు ఉండవు. దేవుని గురించి ఆత్మీయ విషయాల గురించి దాహాలు ఉండవు. భౌతికపరమైన విషయాలు, ఇప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగ భౌతికపరమైన నేల కోసం సనుగుతున్నారో ఆ భౌతికపరమైన విషయాల గురించి ఆ భౌతికపరమైన స్థితిగతుల గురించి దాహాలు ఉంటాయి. కానీ దేవుని గురించిన ఆత్మీయ దాహాలలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరైతే ఎండిపోయిన స్థితిలో ఉంటారో ఆత్మీయంగా వాళ్ళు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 15:18లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట, అప్పుడు అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వల్ల ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా ఆ సంసోన్ అక్కడ ఒక పెద్ద యుద్ధం చేసిన తర్వాత హల్లెలూయా పచ్చి గాడి దవడ ఎముకతో 1000 మందిని చంపేసిన తర్వాత అతనికి దాహం వేస్తుంది. ప్రతి యుద్ధం తర్వాత ఒక గొప్ప దప్పిక ఉండాలన్నమాట. ఆమె అది దేవుని కొరకు. హల్లెలూయా. ఇక్కడ సంసోన్ తనలో ఉన్నటువంటి శక్తి అంతా శత్రువుల దగ్గర వదిలేసిన తర్వాత జయించిన తర్వాత అతను దప్పిక ఉంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ఈ దేవుడికి మొరపెడుతున్నాడు, నీ గొప్ప చేతి నీ సేవకుని చేతి వల్ల ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతులు చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోకి పడవాలనా అని అంటున్నాడు. సంసోన్ ఒక గొప్ప యుద్ధం చేసిన తర్వాత దాహం కలిగి ఉన్నాడు. చూడండి, మన ఆత్మీయ జీవితంలో ఎన్నో యుద్ధాలు కూడా మనం వెళ్ళాలి. ఆ యుద్ధాలన్నిటికీ మనకు ఒక దాహం ఉండాలి. ఆమె ఆత్మ సంబంధమైన యుద్ధం చేసే ప్రతి సేవకుడి, ఆత్మ సంబంధ యుద్ధం చేసే ప్రతి ప్రచారకుడి, ఆత్మ సంబంధమైన యుద్ధ భూమిలో ఉన్న ప్రతి విశ్వాసికి దాహం ఉండాలి. ఆ దాహం ఏంటంటే దేవుని కొరకు. భౌతికపరమైన దాహం కాదు, ఆత్మ సంబంధమైన దాహం ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆత్మ సంబంధమైన యుద్ధాలు లేవు, యుద్ధ భూమిలోనే లేరు. హల్లెలూయా. సో ఎందుకంటే భౌతికపరమైన దాహాలతో, శరీర సంబంధమైన దాహాలతో, లోక సంబంధమైన దాహాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ మంత్ర విద్య ఆత్మల చేత. ఎవరు ఆత్మ సంబంధమైన దాహాలు కలిగి ఉంటారు? మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ పూర్తిగా నిస్తత్వం చేయబడి, నిర్వీర్యం చేయబడి, నాశనం చేయబడిన వారి జీవితాల్లో దేవుని కొరకైన దప్పికల దాహాలు ఉంటాయి. కానీ ఈ రోజు ఈ లాస్ట్ డేస్ లో మనం చూసినట్లయితే భౌతికపరమైన విషయాల గురించిన దాహాలు, శరీర సంబంధమైన విషయాల గురించిన దాహాలు, కుటుంబ సంబంధమైన విషయాల గురించిన దాహాలు, వగైరా వగైరా అవి వేరే సంబంధమైన దాహాలు దేవుని చిత్తంలోని దాహాలు. కానీ
నిజంగా ఆత్మ సంబంధమైన దేవుని గురించిన దాహాలు ఎవరిలో ఉన్నాయి? దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఇక్కడ సంసోన్ ఒక ఆత్మ సంబంధమైన యుద్ధం జరిగిన తర్వాత శత్రువులతో ఒక ఆత్మ సంబంధమైన దాహం అక్కడ జరుగుతుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆత్మ సంబంధమైన దాహాలు ఉన్నాయి. ఎలాంటి యుద్ధం చేస్తున్నా, ఎలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నా, ఎలాంటి స్థితిగతులు కూడా మనం వెళ్తున్నా, ఎలాంటి పోరాటాలు కూడా మనం వెళ్తున్నా, ఎలాంటి విజయాలు మనం పొందుకుంటున్నా, దేవుడి గురించి ఒక గొప్ప ఆత్మీయ దాహాన్ని మనం కలిగి ఉండాలి. ఆ దాహం లేకపోతే మన జీవితాలు ఎండిపోతాయి. మంత్ర విద్య ఆత్మ చేత ఆత్మీయ జీవితాలు ఎండిపోతాయి. దాహం అనేది ఖచ్చితంగా దేవుని ఎడల మనకు ఉండాలి. హల్లెలూయా. అది ఎడతెగకుండా ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. ఆమె చెప్దాం. ఇక్కడ అదే సంసోన్ జీవితంలో మనం చూడొచ్చు. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం కూడా చదువు. 23:15. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడే నన్ను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలకగా, బెత్లెహేము దగ్గర ఉన్నటువంటి బావి నీళ్లు అడుగుతున్నాడు ఎవరంటే దావీదు. ఆమె ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఇలాంటి దాహం కలిగి ఉండాలి. దావీదు దేవుని ఎడల దప్పిక దాహం కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా దేవుని ఎడల దప్పిక దాహం కలిగి ఉన్నారు. మంత్రి విద్య ఆత్మీయ ఎవరు ఆత్మీయ స్థితిలో ఎండిపోయినట్లు చేస్తే వారికి దేవుని ఎడల దాహం ఉండదు, ఆత్మీయ విషయాల గురించి దాహం ఉండదు, వాక్యం గురించి దాహం ఉండదు, ప్రార్థన దాహం ఉండదు, దేవుడితో సహవాసం చేయడానికి దాహం ఉండదు. ఆమె చెప్దాం. ఈ రాత్రి మంత్రి విద్యాత్మల చేత దేవుని సన్నిధిలో ఆత్మీయ దాహాలు లేకుండా చేస్తున్న బలవంతుడి గిరి శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు నిస్సత్వం చేయబడునుగా. ఆమె చెప్దాం. ఆత్మీయ దాహం కలిగిన వారంగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి దాహం దేవుని ప్రజలకు ఉండాలని. హల్లెలూయా. యోహాను సువార్త 4:7 కూడా ఒక దాహనం గురించి సమరయ స్త్రీతో మాట్లాడిన మాట మనం చూడొచ్చు. అత్యంత విలువైన వాక్కు యేసు ప్రభు ద్వారా ఆమె జీవితంలోకి వెళ్ళింది. యోహాను సువార్త 4:7 సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగిన. హల్లెలూయా. యేసు ప్రభు దాహములకు నీళ్ళిమ్మని సమరయ స్త్రీని అడుగుతున్నాడు. మంత్రి విద్యాత్మలు ఇక్కడ చూసినట్లయితే సమరయ స్త్రీ జీవితంలో ఒక దాహం ఉంది. నీళ్ల దాహం కాదు, ఆమె నిజానికి అక్కడికి వాటర్కే వచ్చింది కానీ బావి దగ్గరికి. ఆమె జీవితంలో ఉన్న దాహం ఇంకొకటి. యేసుక్రీస్తు ప్రభు ఆమెని దాహం నీళ్లు నీళ్లు కావాలని అడిగాడు. దాహం తెచ్చుకుని ఆ మాటకి ఆమె ఏమంటదంటే, ఆ నీళ్లు యేసు ప్రభు అడిగినప్పుడు ఆయన శిష్యులు అక్కడ మనం చూడొచ్చు ఆహారం తేవడానికి ఊళ్ళోకి వెళ్తారు. ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునికి ఇమ్మని ఎలా అడుగుతున్నామని ఆయనతో చెప్పాను. అందుకు దేవుని బలమును నాకు దాహమునికి ఇమ్మని అడుగుతున్నవాడు అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగు, ఆయన నీకు జీవజలం ఇచ్చినది ఆమెతో ఆమె. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న దాహం ఆత్మ సంబంధమైన దాహం గురించి. ఈ స్త్రీ ఏమనుకుంటుందంటే, నిజంగా పద్దాక ఈ బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకోకుండా ఆ జీవజాలం మీద నాకు ఇచ్చేయమంటాను. ఆ విలువ తెలియకుండా మాట్లాడుతుంది. ఆల్రెడీ సమరయ స్త్రీ జీవితంలో ఒక దాహం ఉంది. అదేంటంటే యేసు ప్రభు అడుగుతాడు, నేను ఇచ్చే జీవజాలపు నీళ్లు తాగాలంటే నువ్వు వెళ్ళి నేను భర్తను తీసుకురా అని అడుగుతాడు. అయితే ఈ స్త్రీ నాకు భర్త లేడని చెప్పింది. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, భర్త లేడని చెప్పిన ఆ స్త్రీతో ఏమని మాట్లాడతాడంటే మనం చూడొచ్చు. హల్లెలూయా. 11వ వచనం నుంచి, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగో నీకు దొరుకును. అలా మాట్లాడిన తర్వాత యేసు అంటాడు ఆ 13వ వచనంలో, అందుకు యేసు ప్రతివాడిన వల్ల తప్పికొను, నేను వారికి ఇచ్చి నీళ్లు ఇచ్చి జీవమునికై వారిలో ఉండి నీటి మొక్కగా ఉండి ఆమెతో చెప్పాను. 15వ వచనం, ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా నేను తప్పికొనకుండానట్లును చేదుకొండకి ఎంత దూరం రాకుండా ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసును వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో అనగా చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. ఆమె చెప్తాం. సో యేసుక్రీస్తు ప్రభు ఆ సమరయ స్త్రీతో అన్నాడు, నేను ఇచ్చే జీవజలపు నీళ్లు తాగాలంటే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అంటే, నాకు పెనిమిటి లేడు అంటుంది. యేసు ప్రభు అన్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు, నువ్వు నిజమే చెప్పావు అని అంటాడు. అంటే ఆమె ఏ దాహం
కలిగి ఉందంటే వ్యభిచార దాహం కలిగి ఉంది, శరీర దాహం కలిగి ఉంది. అనేక రకాలుగా ఆమె జీవితం ఒక దాహంతో, పాపపు దాహంతో నింపబడింది. ఇప్పుడు ఆ పాపపు దాహం తీసివేయబడాలి ఆమె జీవితంలోని. యేసుక్రీస్తు ఇచ్చే జీవజాల నీటిని తాగితే ఆ దాహం ఆత్మ సంబంధమైన దాహం ఆమె తీసుకుంటే శరీర సంబంధమైన దాహం తీసివేయబడదు. చాలా మంది జీవితాలు ఈ రోజు మంత్రవిద్య ఆత్మల చేత ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన వాళ్ళ జీవితాల్లో ఇదే సమరయ స్త్రీ లాంటి జీవితాలు అనమాట. వ్యభిచార సంబంధమైన దాహాలు, శరీర సంబంధమైన దాహాలు, లోక సంబంధమైన దాహాలు, పాప సంబంధమైన దాహాలు ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన దాహాలు. అందుకే యేసు ప్రభు ఆత్మ సంబంధమైన దాహం తీర్చబడితే శరీర సంబంధమైన దాహాలన్నీ నాశనం చేయబడతాయి. చాలా మందిలో ఉన్న శరీర సంబంధమైన దాహాలు నాశనం చేయబడాలంటే ఆత్మ సంబంధమైన జీవజలపు ఓటాన్ని యేసు దగ్గర నుంచి వచ్చే ఆ జీవజలాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. సో ఈ సమర స్త్రీ వెంటనే గుర్తించింది, నా ప్రవక్త నా జీవితం అంతా చెప్పేశాను. హల్లెలూయా. ఆ పాపకు కుండను అక్కడ విడిచిపెట్టేసేసి ఆమె ఊళ్ళోకి వెళ్ళి స్వార్థ ప్రకటించింది. ఆమెలో ఉన్న దాహం అక్కడతో తీసివేయబడింది. హల్లెలూయా. ఈ రాత్రి కాల సేవలో మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన స్థితిని కలిగిస్తున్న థ్యాంక్ యూ శరీర దాహాలు, వ్యభిచార దాహాలు, లోక దాహాలు, పాప దాహాలు ఎవరి జీవితంలో ఏర్పాటు చేసిన దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల్లో, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, భార్యాభర్తల, విశ్వాసాల, సేవకులు ఎవరిలో ఏర్పాటు చేస్తున్నా నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలను నాశనం చేయబడింది కాక, నిర్వీర్యం చేయబడింది కాక. హల్లెలూయా. దేవుని సంబంధమైన ఆత్మదాహాన్ని మనం కలిగి ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీతో అదే మాట్లాడి విన్నాడు. హల్లెలూయా. ఎటువంటి దాహాన్ని కలిగి ఉండాలని దేవుడు మాట్లాడాడంటే దేవుని ఎడల దాహం కలిగి. యోహాను సువార్త 19:28 చదువు. 19:25 ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క దప్పిక ఏంటి? అక్కడ నిజంగా శరీరానుసారంగా ఉన్న దప్పిక ఒకటి ఉంటే ఇంకోటి ఆత్మ సంబంధంగా తండ్రితో ఉన్న సంబంధాన్ని, సహవాసాన్ని ఆయన దప్పి కలిగి ఉన్నాడు. తండ్రితో ఉన్నటువంటి సహవాస సంబంధానికి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ దప్పిక ఉన్నారు. ఈ రోజు ఎంతమంది జీవితాల్లో దేవుడితో సంబంధానికి దప్పిక, ఎంతమంది జీవితాల్లో దేవుడితో సహవాసానికి దాహం దప్పిక కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు తన కలువరి సిలువలో ప్రాణం పోతున్న సమయంలో కూడా ఆయన దప్పికొనుచున్నాను అనే మాట శరీర సంబంధంగానే కాదు, ఆత్మ సంబంధంగా కూడా ఆయన దప్పికొని ఉన్నాడు. తండ్రితో ఉన్న సంబంధాన్ని ఎక్కడ కూడా తెంచి వేసుకోవడానికి ఇష్టం లేని దప్పిక, తండ్రికి ఆయనకి ఉన్నటువంటి బాంధాన్ని చెడు ఎక్కడ తెగిపోకూడదని ఒక దప్పిక. ఈ రోజు ఎంతమంది సేవకులకి, ఎంతమంది విశ్వాసులకి, ఎంతమంది ఆత్మీయులకి దేవుడితో ఉన్న సంబంధం తెగిపోకూడదని, దేవుడితో ఉన్న సహవాసం తెగిపోకూడదని, దేవుడితో ఉన్నటువంటి ఆ అనుబంధం తెగిపోకూడదని ఎంతమందికి దప్పికలు ఉన్నాయి. మంత్రి విద్య ఆత్మలు ఎవరు అయితే ఆత్మీయంగా ఎండి పరిస్థితిని కలిగిస్తాయో వారిలో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో దేవుడితో సహవాసం తెగిపోయినా, దేవుడితో సంబంధం తెగిపోయినా, దేవుడితో ఏ రకమైనటువంటి ఆయనతో నడవకపోయినా బాధే ఉన్నట్లుగా ఉంటారు ఈ ఆత్మీయ జీవితం ఎండిపోయిన వారు. యేసుక్రీస్తు ప్రభు కల్వరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించుచున్న సమయంలో కూడా తండ్రి అనే దేవుడితో ఉన్న సహవాసాన్ని తెచ్చివేసుకోవడానికి ఏమాత్రం ఇష్టత చూపించట్లేదు. అంత దాహం కలిగి ఉన్నాడు ఆయనతో సహవాసం చేయడానికి. గట్టిగా ఆమె మొదటి కొరింథీ పత్రిక 4:11 కూడా చదువుదాం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారమును దిగంబరులను పిడిగుద్దులు తినుచున్నాము, నిలువలమైన నివాసము లేక ఉన్నాము. అక్కడ దప్పిక గురించి మాట్లాడాడు ఎవరంటే ఆకలి దప్పులని. నిజంగా శరీర సంబంధంగా భౌతికపరమైన విషయాల పౌలు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. మంత్ర విద్య ఆత్మలు ఎవరైతే ఆత్మ సంబంధంగా ఎండిపోయేలా చేస్తాయో వారిలో ఆకలి దప్పుకులు ఆత్మ సంబంధంగా ఉండే వాక్యం గురించి, పరిశుద్ధాత్మ గురించి ఏ విధమైన ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దప్పిక కలిగిన వారంగా మన జీవితాలు యేసు ప్రభువులో ముందుకు నడిపించబడాలి. ఆత్మ సంబంధమైన దప్పికను మనకు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 143వ కీర్తన 6వ వచనం చదువు. 143. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. దావీదు ఆత్మదాహం కలిగి ఉన్నాడు. నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను, ఎండిపోయిన భూమి నీళ్ల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. మంత్ర విద్య ఆత్మీయ స్థితిలో ఏ వ్యక్తి జీవితాన్ని ఎండిపోయినట్టు చేసిన వారి ప్రాణాలన్నీ నిరసించిపోయినట్లుగా, కృంగిపోయినట్లుగా నిరాశలోకి పంపిస్తాయి. దావీదు ఇక్కడ కన్నీరు ఆత్మీయ దాహం అనుభవాన్ని సంగ్రహిస్తుంది. ఆమె చూద్దాం. దావీదు ఎందుకు ఇక్కడ కన్నీరు విడుస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన దాహం గురించి ఆమె చూద్దాం.
అతని ఆత్మ ఎండిన భూమిలాగా ఎండిపోయి పగుళ్ళు వచ్చినట్లుగా ఉంది. ఈ రోజు చాలా మంది జీవితాల్లో ఈ ఆత్మీయ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయంగా ఎండిపోయిన వారి స్థితిలో వాళ్ళ జీవితాల్లో పగుళ్ళు వచ్చినాయి. ఎండిపోయిన భూమికి వచ్చిన పగుళ్ళలాగా వారి పరిస్థితుల్లో పగుళ్ళు, ఆర్థికంగా పగుళ్ళు, శారీరకంగా పగుళ్ళు, రోగాల ద్వారా పగుళ్ళు, ఆర్థిక అలాగే భౌతిక పరమైన పరిస్థితుల్లో పగుళ్ళు దావీదు జీవితంలో వచ్చినట్లుగా ఆమె చెప్పాం. దేవుని చేరుకుని అతని భంగిమ ఎండిన స్థితిలో కూడా దేవుడు మాత్రమే అందించగల ఉపశమనాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న హృదయంతో మరియు ఒక చేతులతో నీ తట్టు నేను చేతులు ఎత్తుతున్నానని దేవుని వైపు తిరుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తాయో వారు ఏ మాత్రము కూడా దేవుడిచ్చే ఉపశమనాన్ని గాని హృదయాన్ని పూర్తిగా దేవుడి చేతికి అప్పగించడం కానీ చేయరు. ఈ రాత్రి కాల సేవలో ఎవరెవరి జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుడి తట్టు తిరగనీయకుండా చేస్తున్నాయో, దేవుడిచ్చే ఉపశమనాన్ని పొందుకోనీయకుండా ఆత్మీయ దాహాలాపన చేస్తున్నాయో, నజరేయుక్రీస్తు నామమున నజరేయుక్రీస్తు రక్తమున నజరేయుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన స్థితిని కలిగిస్తున్నటువంటి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ సమూల ధ్వంసం చేసి నాశనం చేయబడును గాక. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మ సంబంధమైన విషయాల గురించిన దాహం దప్పిక మనకు ఉండాలి. మంత్ర విద్య ఆత్మలు ఈ రాత్రి కాల సమయంలో ఎక్కడెక్కడ ఎవరెవరి జీవితంలో ఆత్మీయ విషయాలు దప్పిక దాహం లేకుండా చేస్తున్నాయో పూర్తిగా ఈ రాత్రి నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు చదువు. 7-8 యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండను. వాడి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను. అది కాలువల ఓరన దాని వేలుతోను వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండను. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మను ఆత్మీయంగా ఎండిపోయిన వ్యక్తి జీవితంలో కాపు కలిగిన జీవితం ఉండదు, ఫలం కలిగిన జీవితం ఉండలేదు. ఏ రీతిలో కూడా వాళ్ళ జీవితాలు ఎప్పుడు భయపడుతూనే ఉంటాయి, భయపెడుతూనే ఉంటాయి. ఆమె ఆత్మీయ పొడిబారిపోయిన జీవితాన్ని ఇక్కడ ఇర్మియా జీవితం గురించి మనకు తెలియజేయబడుతుంది ఇర్మియా ప్రవక్త ద్వారా. ఆత్మీయంగా పొడిబారిన దానికి విరుద్ధంగా ఉంది. ప్రభు పైన నమ్మకం ఉంచేవారు కరువు సమయాల్లో కూడా ఆత్మీయంగా పాతుకుపోతారని మాటలు చెప్తున్నారు. మంత్ర విద్య ఆత్మలు ఏ ఆత్మీయ కరువు ఏ ఆత్మీయ ఎండిపోయిన జీవితం ద్వారా తీసుకొస్తున్నాయో ఏ రాత్రికాల సేవల పరిశుద్ధాత్మ దేవుడు ఆ కరువు సమయాల్లో కూడా ఆత్మీయంగా దేవుల్లో పాతుకుపోయేలాగా నీటి దగ్గర నాటిన చెట్టులాగా మన విశ్వాసాన్ని దేవుని ఏర్పాటు ద్వారా నిలబెట్టుకునేలా దేవుడు చేస్తున్నాడు. ఆత్మీయ సవాళ్లు మన జీవితాల్లో తలెత్తినప్పుడు కూడా మనం ఆయనతో మన నడకలో ఫలాలు ఇస్తూ వృద్ధి చెందేలాగా దేవుడు చేస్తున్నాడు ఈ రాత్రి. కానీ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా ఎండిపోయేలా చేస్తాయో వారిలో ఆత్మీయ సవాళ్లు గాని వారిలో ఆయన నడకలో ఫలాలు గాని ఏవి వాళ్ళు పొందుకోలేరు, నడవరసం ముందు. ఈ రాత్రి కాలసిన మంత్ర విద్య ఆత్మలు ఎవరి జీవితాల్లో ఆత్మీయంగా ఎండిపోయేలా చేసి దేవుడిచ్చే ఫలాలను అనుభవించనీయకుండా ఆత్మీయ సవాలు తలెత్తినప్పుడు ఆయనతో నడవనీయకుండా వృద్ధి చెందనీయకుండా చేస్తున్న బలవంతుడికి లేదని కూడా నజరేయుక్రీస్తు నామమున నజరేయుక్రీస్తు రక్తమున నజరేయుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు నిస్సత్వం చేయబడదు గాక. ఈ రాత్రి కాలశంలో మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరెవరి జీవితాలు ఆత్మీయ స్థితిని ఎండిపోయే స్థితిగా ఆ వాక్యానికి దూరమై పరిశుద్ధాత్మ దూరమై దేవుని సన్నిధికి దూరమై దేవుని యొక్క ప్రసన్నతకు దూరమై దేవుని యొక్క ఉద్దేశాలకు దూరమై ప్రణాళికలకు దూరమై జీవితాన్ని నశింప చేస్తున్నాయి మంత్ర విద్య ఆత్మల క్రియలు. దేశాల రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో కుటుంబాల్లో సంఘాల్లో సేవకుల్లో విశ్వాసుల్లో భార్య భర్త జీవితాల్లో ఎవరిలో ఏర్పడి చేస్తున్నా మనస్సులో ఏర్పడి చేస్తున్నా నజరేయుక్రీస్తు నామమున నజరేయుక్రీస్తు రక్తమున నజరేయుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడింది గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ స్థితి ఎండిపోయేలాగా చేసి ప్రార్థనా జీవితాలు లేకుండా ఉపవాస జీవితాలు లేకుండా దేవుడితో సరైన సంబంధం కలిగిన జీవితాలు లేకుండా దేవుడితో సహవాస జీవితాలు లేకుండా చేస్తున్నా ఈ బలవంతుడి క్రియలు ఎవరిలో ఏర్పడి చేస్తున్నా నజరేయుక్రీస్తు నామమున నజరేయుక్రీస్తు రక్తమున నజరేయుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నిస్సత్వం చేయబడింది, నిర్వీర్యం చేయబడిన గాక. మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగి ఆ సేవా పరిచర్ల జీవితాల్లో నిరాశ నిస్పృహల చేత నడిపిస్తూ థ్యాంక్ యూ జీసస్ సనుగుల చేత నడిపిస్తున్న బలవంతుడికి నజరేయుక్రీస్తు నామమున నజరేయుక్రీస్తు రక్తమున నజరేయుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు పూర్తిగా నిస్సత్వం చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక. ఈ రాత్రి కాల సమయంలో మంత్ర విద్య ఆత్మల చేత ఆత్మీయ స్థితిలో ఎండిపోయిన స్థితిని కలిగిస్తున్నటువంటి వారి చదువులు పిల్లల చదువుల విషయాలు ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తున్నా ఉద్యోగాల్లో ఆత్మీయ స్థితిలో ఎండిపోయిన స్థితిని కలిగిస్తున్నా వివాహాలు దైవికమైన చిత్తానుసారమైన వివాహాలని ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో లాగా అనిపిస్తున్నా థ్యాంక్ యూ లార్డ్. పరిచయ జీవితాలు సేవ జీవితాలు స్థిరపరచబడిన జీవితాలు స్థిరపరచని కూడా ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిని కలిగిస్తున్నా ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరేయుక్రీస్తు నామమున నజరేయుక్రీస్తు రక్తమున నజరేయుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా
ద్వారా వారి క్రియలు నిస్సాధ్యం చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక, నాశనం చేయబడిన గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో మంత్రి విద్యాత్మల చేత ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన స్థితిని కలిగించి నిరాశ నిస్పృహలకు నడిపిస్తూ థ్యాంక్ యూ లార్డ్. దేవుడికి పూర్తిగా దూరం అయిపోయేలా చేస్తున్నాయి మా బలవంతుడికి లేదు. నజరేసుక్రీస్తు నామములో, నజరేసుక్రీస్తు రక్తంలో, నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు నిస్సత్తు చేయబడిన గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో మీ మంత్రి విద్యాత్మల చేత ఆత్మీయ జీవితంలో ఎండిపోయి నిస్సారమైన జీవితాలు, లోక సంబంధమైన దాహాలు, పాప సంబంధమైన దాహాలు, భౌతిక పరమైన దాహాలు, థ్యాంక్ యూ లార్డ్, ఎవరిలో ఏలుబడి చేస్తున్నా ఈ మంత్రి విద్యాత్మల చేత నజరేసుక్రీస్తు నామములో, నజరేసుక్రీస్తు రక్తంలో, నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటి క్రియలని దేవుని అగ్ని చేత కాచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలోనైనా మంత్రి విద్యాత్మల చేత ఊరాకల మందరగల ఆత్మీయ జీవితం ఎండిపోయే స్థితిని కలిగించి ప్రాణాత్మ దేహాల ఆలోచన తనులు ఉద్దేశాలు పిల్లల జీవితాలు అన్నిటినీ నిస్సారమైపోయేలా చేస్తున్నా. చదువులు నిస్సారమైపోయేలా, జీవితాలు నిస్సారమైన, ఉద్యోగాలు నిస్సారమైన, గర్భఫలాలు నిస్సారమైపోయేలా చేస్తున్నా, వివాహ జీవితాలు నిస్సారమైపోయేలా చేస్తున్నాయి. మా ఆత్మీయ జీవితం ఎండిపోయేలా చేస్తున్నాయి. బలవంతుడి క్రియలను కూడా నజరేసుక్రీస్తు నామములో, నజరేసుక్రీస్తు రక్తంలో, నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేయబడిన గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వాడి బలిపీఠాలు పగలగొడుతున్నాను, వెరగొడుతున్నాను, పడద్రోస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మంత్రి విద్యాత్మ ఆత్మీయ స్థితిలో ఎండిపోయిన స్థితిని కలిగించేటువంటి బలవంతుడి క్రియలను కూడా మా సరిహద్దులను, మా పొలిమేరలను విడిచిపెట్టి కుటుంబాన్ని, బిడ్డలను, సంఘాల సేవకులు, విశ్వాసాలు సమస్తాన్ని విడిచిపెట్టేసి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పొలిమేరలను విడిచిపెట్టి, సరిహద్దును విడిచిపెట్టి అరణ్యాల్లోకి ఎడారికి బొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను. అరణ్యాల్లోకి ఎడారికి పాత్రులుతున్నాను యేసునామములో. అవి మరలా తిరిగి రాకుండా థ్యాంక్ యూ. మా ప్రాణాత్మ దేహాల ఆలోచన ఉద్దేశాలు, బిడ్డలు, కుటుంబాల సంఘ సమూహాలు ఎక్కడికి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత, జయించిన రక్తం చేత యేసునామములో కంచి వేసిన దేవుని అగ్నికల్చర్ జగరి 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. పరలోక సైన్య సమూహాన్ని, నీ కావలి దూతలను నజరేసుక్రీస్తు నామములో ప్రాణాత్మ ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ, ప్రతి ఒక్క మాకు ఇచ్చిన ప్రతి ఈవుల చుట్టూ, జీవుల చుట్టూ, బిడ్డల చుట్టూ, కుటుంబాల చుట్టూ, సంఘాల చుట్టూ, ప్రతి ఒక్కరి సేవకుల చుట్టూ నజరేసుక్రీస్తు నామములో, నజరేసుక్రీస్తు రక్తంలో, నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నీ వాక్య ఖడ్గాన్ని కావలిగా విడుదల చేస్తున్నాను. నీ పరలోక సైన్య సమూహాన్ని విడుదల చేస్తున్నాను. నీ కావలి దూతలను నజరేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాల సమయంలోనైనా మంత్రి విద్యాత్మల చేత ఆవరించబడినటువంటి ఏలుబడి చేసేటటువంటి ఆత్మీయ జీవితం నిండిపోయే స్థితి ఎవరి జీవితాలు లేకుండా ఆత్మనటువంటి జీవితాలు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితాలు, వాక్యం చేత నింపబడిన జీవితాలు, వాక్యానుసారంగా నడిచే జీవితాలు, వాక్య ధ్యానంతో, దేవుని సహవాసంతో, దేవునితో సంబంధం, సరైన సంబంధం కలిగినటువంటి జీవితాలు, ఎడతది సహవాసంగా దేవునితో కలిగినటువంటి జీవితాలు, ఆత్మీయ దాహం కలిగినటువంటి జీవితాలు, ఆత్మ సంబంధమైన విషయముల గురించిన దాహం, ఆత్మ సంబంధమైన సత్యముల గురించిన దాహం, ఆత్మీయ ఎదిగినటువంటి దాహాలు ప్రతి ఒక్కరికి నజరేసుక్రీస్తు నామములో, నజరేసుక్రీస్తు రక్తంలో, నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాల సమయంలో మా జీవితాల్లోకి ఏ రీతిలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవాన్ని కలిగినటువంటి జీవితాలు, ఎండిపోయిన జీవితాలు కాకుండా మంత్ర విద్యాత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి చేయకుండా, బిడ్డల జీవితాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా, కుటుంబాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా, సంఘాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, మండలాలు, ప్రాంతాలు, గ్రామాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా మీరు మా ఆత్మను మండిస్తున్నందుకే స్తోత్రం. నీ ఆ వాక్కుతో నింపి నడిపిస్తున్నందుకే స్తోత్రం. నీ అభిషేకంతో, నీ శక్తి గల వాక్కు ద్వారా మమ్మల్ని నింపినందుకే స్తోత్రం. ప్రతి విధమైన క్రియలు లైఫ్ పరిచినందుకే స్తోత్రం. చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావం నాశనం చేసినందుకే స్తోత్రం. నీ బలమైన భీకరమైన ఉన్నతమైన కార్యం మా జీవితాలు జరిగిస్తున్నందుకే స్తోత్రం. మా స్వాస్థ్యంలో కూడా నా తండ్రి ఎండిపోయిన పరిస్థితులు లేకుండా ప్రభా చిగురింప చేసి థ్యాంక్ యూ. మా స్వాస్థ్యంలో కూడా ప్రభా మీ బలమైన కార్యం, మీ భీకరమైన కార్యం, మీ ఉన్నతమైన కార్యం నజరేసుక్రీస్తు నామములో మీరు జరిగించినందుకే స్తోత్రం. ఎవరెవరి జీవితాలు, వివాహ జీవితాలు ఎండిపోయినట్లుగా ఉన్నాయో నాయన, ఎవరెవరి వివాహాలు ఎండిపోయిన పరిస్థితుల్లో నాయన, వారి జీవితాల్లో వివాహాలు జరగకుండా ఎండిపోయిన పరిస్థితుల్లో ఈ రాత్రి ఇప్పుడే యేసు నామములో నీటి కాలంలో ఎవరు నాటబడిన జీవితాలు, వారి వివాహ జీవితాలు చిగురించవద్దులాగా మంచి దైవికమైన సంబంధాలు, వివాహాలు కావాల్సినటువంటి వారి జీవితాలకి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలయ. చదువుల జీవితాలు ఎండిపోయిన పరిస్థితులని యేసుక్రీస్తు నామములో తొలగించబడును గాక. చిగురించబడే చదువుల ఆశీర్వాదాలు, మంచి మెరుడు మార్క్స్ తో కూడినటువంటి జీవితాలు, మంచి ఉత్తీర్ణతో కూడినటువంటి జీవితాలు, పిల్లల జీవితాలకు యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తం విడుదల చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. గర్భ ఫలాల జీవితాలు ఎండిపోయిన పరిస్థితులు కలిగిస్తున్న మంత్ర విద్యాత్మక క్రియలని కూడా యేసుక్రీస్తు నామములో పూర్తిగా నాశనం చేయబడును గాక. తండ్రి గర్భ ఫలాలు చిగురించబడిన వివాహాల గర్భ ఫలాల కోసం ఎదురు చూస్తున్న పిల్లల జీవితాల్లో గర్భ ఫలాలు యేసుక్రీస్తు నామములో చిగురించబడును గాక. యేసు నామములో ఫలం, గర్భ ఫలం యేసు నామములో దయచేయబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఉద్యోగాలు ఎండిపోయిన పరిస్థితి ఎవరు ఏలుబడి చేస్తున్నా ఈ రాత్రి కాల సమయంలో ఉద్యోగాలు చిగురించబడును గాక. నీ ఆశీర్వాదం చిగురించబడును గాక
కాక థ్యాంక్ యూ రా. నీ ఫలం దయచేయబడిన కాక తండ్రి. సంఘ పరిచయలు, సేవ పరిచయలు, ఆత్మీయ రక్షణ, ఆత్మ రక్షణ విషయాలు, స్వార్థ పరిచయలు, బోధక పరిచయలు, కాపరి పరిచయలు, అపోస్తుల పరిచయలు, ప్రవక్త పరిచయలు, ఎండిపోయిన స్థితి యేసుక్రీస్తు నామములో వేరుతో కలిగిస్తున్నాను తండ్రి. నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం, నీ చిగురించిన ఆశీర్వాదం, నీ వాక్య ఆశీర్వాదం, నీ బలమైన ఆశీర్వాదం, ఫలించే అభివృద్ధి ఆశీర్వాదం, వృద్ధి చెందిన ఆశీర్వాదం ప్రతి ఒక్కరి జీవితాలకి, సంఘాలకి, కుటుంబాలకి, సేవకులకి, ప్రతి ఒక్కరి ప్రారంభ దేహాలకి విడుదల చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఈ రాత్రి కాలశంలో ప్రభావ ఎవరి జీవితాల్లో కూడా ఎండిపోయిన ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన పరిస్థితి లేకుండా పూర్తిగా వేరుతో కలిగించినందుకే లెక్కించడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఫలించే ఆశీర్వాదంతో నింపిన విధానం బట్టి నీకు మహిమను, ఘనతను, ప్రభావం ఆరోపిస్తూ ఈ వాక్యం అందరి ద్వారా, ఈ ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమె ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవునామని మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.